తన ప్రజలకు బలక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులను చెదరబోదును గాక. ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక.
సర్వశక్తి గల విద్యుతమై ఉండేవారు మేము ప్రార్థించటకు సిద్ధ మనస్సులుగా అంతటికంటే ఆలకించటకు నీవు ఎల్లప్పుడూ ఎక్కువగా సిద్ధంగా ఉన్నావు. మేము కోరు వాటి కన్నా పొందదగిన వాటి కన్నా ఎక్కువగా గురించి వాడవై ఉన్నాము. వీటిని గురించి మా మనసాక్షి భయపడుచున్నదు. వాటిని క్షమించి యేసుక్రీస్తు నీతి మధ్య వర్తిత్వము ద్వారా తప్ప మరి దేని బట్టి అయినా మేము అడుగుటకు తెలియపలేక మంచి ఈవులను అనుగ్రహించి నీ కరుణా సమృద్ధిని మా మీద కుమ్మరింపమని నీతోనూ పరిశుద్ధాత్మతో సదా ఏకాదేవుడమై యుగ యుగముల జీవించుచు పరిపాలించుచున్నట్టు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. త్రిత్వం తర్వాతి 11వ ఆదివారం వరకు ఏర్పాటు చేయకుండా పరిశుద్ధ గ్రంథాన్ని దైవలేఖన భావం చదువుతాము. మొదటిగా పత్రిక పాఠశాలలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ గారికి మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు చదువుతాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు కలిగిన లేఖన భాగమును నమ్మదగినటువంటి పౌలు గారు పత్రిక పాఠశాలని చదివిస్తాము. తర్వాత 11వ ఆదివారం వరకు ఏర్పాటు చేయకుండా పత్రికా పాఠశాలలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి 15 వచనం మొదటి వచనం ప్రారంభం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతే కానీ నేను ఏ ఉపరూపంగా సువార్త మీకు ప్రకటించునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీకు రక్షణ పొందిన వారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడింది. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడింది. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కనబడింది. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించింది. తరువాత ఆయన యాకోబును, అటు తరువాత
అపోస్తలులకు అందరికీ కనబడింది. అందరికీ కనబడుట ఆ కాలమందు పుట్టి ఉన్నట్టు నాకును కనబడింది. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేనైననేమి వారినైననేమి అలాగనే మేము ప్రకటించుచున్నాము, అలాగనే మీరు విశ్వసించండి. ఇంతటితో పాఠ్య భాగం ముగించబడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వార్థ పాఠ్యభాగం చదువుతాము. లూకా స్వార్థ, పరిశుద్ధుడైన లూకా గారు రాసిన స్వార్థ పాఠ్యభాగము 18వ అధ్యాయము 9 నుండి 14 వచనాల వరకు లేఖనాలను చదువుతున్నాము. లూకా స్వార్థ 18వ అధ్యాయము 9 నుండి 14 వచనాలు కలిగిన లేఖనాలను చదువుతాము. స్త్రీలు ప్రభువా నీవు మహిమ ఇది మొదటి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వరకు చదువుకుందాం. తామే నీతిమంతులని తమను అనుకున్న ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాడు. ప్రార్థన చేయటికై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలువబడి, దేవా, నేను చోరులేనను, అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలెను, ఈ సుంకర వలెను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. వారం నాకు 2 మార్లు ఉపవాసము చేయించు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుతుండేది. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడినని తన ఇంటికి వెళ్ళెను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తన్ను తాను హెచ్చించుకునే వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునే వాడే హెచ్చింపబడనని చెప్పాను. ఇదేమో కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాలను ముగించబడింది. నిలబడి ఉండగా అతను కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో భూమి ఆకాశములు సర్వశక్తి దేవుడికి నమ్ముచున్నాను. ఆయన ఈయన పరిశుద్ధాత్మను నమ్మబడి అదేనా మరిగా పుట్టి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములకి చనిపోయిన వారి సజీవులను తీర్పు చేయడం అక్కడ నుండి వచ్చిన పరిశుద్ధాత్మను వచ్చుతాం. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధ సహవాసము, పాపక్షమాపణ, శరీరాను నిత్య జీవములని నమ్ముచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియులారా, క్రితం తర్వాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి మనమందరం కూడా 10 నిమిషాలు దేవుని మాటలు, దైవ సందేశాన్ని పరిశీలన చేయబోయే ముందుగా
సమయంలో మరొక ప్రత్యేకమైన కీర్తనతో దేవుని నామాన్ని మహిమపరచుకుందాము. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు సమయంలో పాటలు కూర్చోండి. ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాను. పాడండి, ఎవరైనా పాడు చూసి పాడండి. శాఖానే కాదు వేదనయందుకు నీ కన్నీరు తరతారముండదు కగతే చెందకు నీ ఆశ నిరాశకానే కాదు వేదనయందుకు నీ కన్నీరు తరతారముండదు కగతే చెందకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిరా తోడుండి నిన్ను ఆదుకుంటాడు నమ్మునేస్తావా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం నమ్మునేస్తావా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు కన్నీరు కలకాలముండదు కలతే చెందకు కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు చెక్కబడకపోతే శిల్పం కాదు శ్రమల కొలిమిలో కాలకపోతే ఎసురుపు రాదు శ్రమల కొలిమిలో కాలకపోతే ఎసురుపు రాదు నమ్మునేస్తావా ఇది సత్యం వీడబోకుమా నీ విశ్వాసం నమ్మునేస్తావా ఇది సత్యం వీడబోకుమా నీ విశ్వాసం నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలమున్నదు కలతే చెందకు నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలమున్నదు కలతే చెందకు చక్కగా పెంచినటువంటి సభలకి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి కోసం నిలబడండి. దైవాశీర్వాదం తీసుకొని దేవుడు వారిని తండ్రి కుమార శుద్ధాత్మకును కరుస్తుతి మహిమలు కలుగుగాక. ఆదిలేని పొడు ఎల్లప్పుడు నైనట్లు యుగములను ఆమేన్. ప్రాణియు చాలించి పాడుదము రక్షణదూతము మన ప్రభువే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు వారి నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్.
ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియులారా, ఉదయకాల సమయంలో అందరూ కూడా ముందుగా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరి శుభాలు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు మరొకసారి మనల్ని ప్రేమించి తన ఉన్నతమైనటువంటి మహాకరుణను బట్టి ఇదే రీతిగా మన జీవితాల్లో గతించిపోయిన వారందరికీ కూడా దేవుడు మనకు క్షేమాలను అనుగ్రహించి తన రెక్కల చాటును మనకు ఆశ్రమం అనుగ్రహించి సకల పాయల నుండి మనల్ని సంరక్షించి క్షేమాన్ని మంచి ఆరోగ్యం సమకూర్చి ప్రాముఖ్యంగా మనలను సజీవులుగా జ్ఞాపకం చేసుకొని మరొక పర్యాయము ఇటు రీతిగా మనం అందరం సంఘంతో కలిసి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి మహిమపరచడానికి దేవుడు ప్రేమించి మన జీవితాలు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం అందరిలో కూడా సృష్టికర్త హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ప్రియులారా, మంచిది చదువుతా ఇంతవరకు కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుడి నామాన్ని మహిమపరుచున్నాము. చదువుకున్నటువంటి ఈ పాఠ్య భాగం నుండి కొద్ది నిమిషాలు మనందరం కూడా దేవుని మాటలను శ్రద్ధగా పరిశీలన చేయబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మాట్లాడగలదాం. తలలు వచ్చండి, ప్రార్థించుకుంటాము. పరలోక ముందన్న నా తండ్రి, మహోన్నతుగా సర్వశక్తివంతుగా మీ కొందనాలైనా తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి మమ్మలను మీ ప్రణాళికలో జ్ఞాపకం చేసుకొని లోకంలో ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యతలో తండ్రి ప్రాముఖ్యంగానైనా మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వేలాది హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. కన్న తండ్రి, ఎంతవరకు కూడానైనా పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరిచిన నామాన్ని మేము నమ్ముచున్నాము. కొద్ది నిమిషాలు తండ్రి మీ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకోవడం కొరకై ఆసక్తితో మీ పిల్లలుగా మేమందరము కూడానైనా మీ మందిరములో సంఘముగా కూడుకొని ఉన్నాము. తండ్రి, మీ ఆత్మచేత మాతో మాట్లాడండి. మీ పిల్లలుగానైనా సంఘములలో సమాజంలో మేము ఎలాగో బ్రతకాలు, ఎలాగో జీవించాలి, ప్రాముఖ్యంగా క్రీస్తును ధరించిన మేము క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మా ద్వారా చూపించడం కొరకై మేము నేర్చుకోవాల్సిన భక్తి జీవితం ఏమైనదో మీ మాటల ద్వారా తండ్రి మీ ఆత్మచేత మాతో మాట్లాడి దాన్ని మేమందరము కూడా నిరీక్షణతో ఉన్నతమైన లోకాన్ని చేరేంత వరకు మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి మా జీవితాన్ని మార్చుకొని మీ పిల్లలుగా సంఘముగా భూమి మీద వర్తిని భాగ్యమును దయచేయండి. చేయవలసిన బిడ్డలను దీవించండి. వెనుగల చెవి గ్రహించే మనస్సు గడపడి హృదయం విను వారు మాత్రమే మమ్మల్ని మేము వస్తుకొనగా విన్న మాటలు వచ్చినాయిగా మాలో ఉన్నటువంటి ఇతర లోపాలను సరి చేసుకొని పరిపూర్ణమైనటువంటి క్రీస్తు ఆకారం వాక్యం ద్వారా మా యందు పరిపూర్ణమైనంత వరకు మీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించమని క్రీస్తు యేసు వారి పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, తత్వంలోని 11వ ఆదివారం వరకు చదువుకున్నటువంటి 2 పాఠ్యభాగాలు, మొదటిది పత్రిక పాఠ్యభాగం, రెండవది సువార్త. ఈ 2 పాఠ్యభాగాల నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. శ్రద్ధగా వినాలి. కొన్ని మాటలు మాత్రం ఇంత పంచుకుంటాను కనుక దయచేసి మీరందరూ కూడా దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి. పత్రిక, సువార్త ఈ 2 పాఠ్యభాగాల నుండి చదువుకున్నాము. ఈ 2 పాఠ్యభాగాల నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం పరిశీలించాలి. ఏంటి ఈరోజున మనం మాట్లాడకపోయే విషయం ఏంటంటే, నీ స్థితిని ఒప్పుకో, దేవుని కృపను పొందు. ఏంటంట? నీ స్థితిని ఒప్పుకో, దేవుని కృపను పొందు. ప్రియులారా, ఎందుకు ఈ అంశాన్ని మనం ఈ రోజున మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద 33 సంవత్సరాల జీవిత కాలం కొనసాగించాడు. ఈ 33 సంవత్సరాల జీవిత కాలంలో యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినటువంటి కాలంలో అనేక జాతుల ప్రజలు క్రీస్తుతో పాటు తన సమాజంలో బ్రతుకుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన కాలంలో తనతో పాటు సమాజంలో
అనేకమైనటువంటి జాతులు కలిగినటువంటి ప్రజలు, అనేక వర్గాల వారు క్రీస్తుతో కూడా, యేసుక్రీస్తు వారితో కూడా ఆ సమాజంలో బ్రతుకు జీవనాన్ని కొనసాగించినటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో చెప్పినటువంటి ఉపమానం పరిచయుడు, సుంకరి. ఎన్నోసార్లు ఈ మాటలు మనం చదువుకున్నా, ఎన్నోసార్లు ఈ ఉపమానాన్ని మనం విన్నాం. ఇంతకు ఎవరు ఈ పరిచయులు, ఎవరు ఈ సుంకరులు అనే అంశాన్ని మనం మొదటిగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు జీవించినటువంటి మొదటి శతాబ్ద కాలంలో తనతో పాటు సమాజంలో కొన్ని తెగల వారు, కొన్ని జాతుల వారు ఉన్నారని మనం మాట్లాడుకున్నాం కదా. ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క పనులేంటి, వారి విధులేంటి అనే అంశాన్ని మనం క్లుప్తంగా పరిశీలన చేసే ముందుగా వారితో పాటు సమాజంలో కొనసాగించినటువంటి ప్రజలలో మొదటిగా యూదా సమాజం. మనందరూ కూడా తెలుసు, యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి కాలంలో ఎవరున్నారట? యూదులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దుకైలు ఉన్నారు, జలోతి వారు ఉన్నారు, యూదేతరులు ఉన్నారు, సుంకరులు ఉన్నారు, సమరయులు ఉన్నారు. ఎంతమంది చెప్పాను? మరి ఎంతమంది చెప్పారు? అంతమంది ఉన్నారట. ఎందుకు ఈ సందర్భం అంతా ఎందుకు చెప్తున్నారంటే, క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, లేదా ఆయన భూమి మీద ఉన్నప్పుడు జీవించిన కాలంలో ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉద్దేశించి ఈ ఉపమానాన్ని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు ఈ ఉపమానాన్ని చెప్పవలసినటువంటి అవసరం వచ్చిందంటే, ఆయనతో పాటు ఈ సమాజం అంతా కూడా కలిసి తిరిగారు. డిఫరెంట్ కల్చర్ ఆ మనుషులు ఉన్నప్పటికీ వారి వారి ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి. యూదులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దకైలు ఉన్నారు, జలోతి వర్గం వారు ఉన్నారు, యూదేతరులు ఉన్నారు, సమరయులు ఉన్నారు, సుంకరులు ఉన్నారు. వీరందరూ కూడా రకరకాలైనటువంటి స్వభావాలు కలిగి, రకరకాలైనటువంటి ఆలోచన కలిగి క్రీస్తుతో వీరందరూ కూడా ఈ ప్రయాణంలో ఉన్నట్టు, ఈ సమాజంలో ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఎందుకు ఈ పరిచయం యొక్క ధర్మం ఏంటి, వారి యొక్క విధి విధానాలు ఏంటంటే, వీరు పరిచయం అనగానే వేరుగా ఉండేవారు అని అర్థం. పరిచయం అంటే అర్థం ఏంటంటే వేరుగా ఉండేవారు అని అర్థం. దేనికి వేరుగా ఉండేవారు? సమాజానికి. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి లైఫ్ స్టైల్ అది, ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలు. సమాజం అంతా ఒకటి, దానిలో నుండి మేము ప్రత్యేకించబడిన వారం. ఇక అలాంటి వాడు ఎవరు లేరు. మాకున్న జ్ఞానం కానీ, మాకున్నటువంటి సంపద కానీ, మాకున్నటువంటి సమాజంలో మాకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, మేమంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం కొనసాగించేవారు. అందుకే పరిచయులు అనగానే వేరుగా ఉండేవారని అర్థం. ఏంటి వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే, వీరు రోమా సామ్రాజ్యాన్ని ఎలాగైనా స్థాపించాలనేది వారి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. రోమా సామ్రాజ్యాన్ని ఎలాగైనా స్థాపించాలి, దాన్ని పడగొట్టకుండా తరతరాలు ఆ సామ్రాజ్యం కొనసాగించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు, లేదా ఆ సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి మా వంతుగా మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అనేటటువంటి ఆలోచనలతో ఈ పరిచయలు ఉండేవారు. అంత మాత్రమే కాదు, పరిచయలకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మరొక ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బోధించడం. ఏంటంటే మరొక పని, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రాయించినటువంటి ధర్మశాస్త్రాన్ని ప్రతి శనివారం సభాత దినమున యెరూషలేము దేవాలయంలో ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి ఆధిక్యత కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడట? పరిచయం ఇచ్చాడు. చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉంటామని వారికి వారు కనుక్కుంటూ భ్రమపడుతూ ఉండేవాళ్ళు అన్నమాట పరిచయం. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయం అంతా కూడా తెలుసు, నికోదేము అనే పరిచయుడు. ఎవరంటే అక్కడ? యోహాను సువార్త 3వ అధ్యాయము ఏం రాయబడింది అక్కడ? మొదటి వచనంలో ఏం రాయబడింది? ఇదిగో యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడు ఒకడు ఉండేను. ఏం చేస్తాడు ఈ పరిచయుడు? సమాజానికి వేరుగా ఉండటం మాత్రమే కాకుండా 9-10 వచనాలు చూడండి. అక్కడ నీవు యూదులకు అధికారి అయ్యింది, ధర్మశాస్త్రోపదేశకుడు అయ్యింది అంటాడు యేసుక్రీస్తు వారు. మనం ఏమంటాడు? ఒకసారి తల్లి గర్భ నుండి మరలా ఎలా పుట్టాలి, ఎలా జన్మించాలని యేసుక్రీస్తు వారు ఆయన అడిగినప్పుడు, అందుకు నికోదేము ఈ దంపతులు ఎలాగూ సాధ్యమని ఆయన అడగగా యేసు ఇట్లా నీవు ఇశ్రాయేలుకు
బోధకుడువై ఉండి. ఎవరంట పరిచయుడు? సమాజానికి వేరుగా ఉండేవాడు, ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. అంత మాత్రమే కాదు, ఇక రోమా సామ్రాజ్యాన్ని స్థాపించడంలో వారు పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి ప్రయాసపడేవాడు. ఇక అంత మాత్రమే కాదండి, వీరుకున్నటువంటి మరొక లక్ష్యం ఏంటంటే, ఈ పరిచయకు ఉన్నటువంటి మరొక లక్ష్యం ఏంటంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము, ఒకసారి ఆ మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము, ఒకసారి మనం ఆ మాటలను పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపట శృంగారముగా అగపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉంటుంది. ఎందుకు ఈ సందర్భం ఎందుకు చెప్పంటే, పరిచయుల యొక్క మనస్తత్వం అంటే వారు చెబుతారు తప్ప వారి చేతలకు పనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. చెప్పడం మాత్రమే వాళ్ళు, ఆ చెప్పిన మాటలు క్రియలలో చూపించలేదు. సమాజానికి వేరుగా ఉంటారు, మాకు మాత్రమే జ్ఞానం తెలుసనే భ్రమలో ఉంటారు. రెండవదిగా రోమా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వారు పూర్తి సహకారం అందించడానికి ప్రయాసపడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలి పరిచయం ఉన్నటువంటి లక్షణాలు. ఇంకా చెప్పాలి, ఇంకా ఎలా ఉంటారు వాళ్ళు? ధర్మశాస్త్రాన్ని బోధించే ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉంటారు. ఇంకా వాళ్ళు పైకి మాత్రమే భక్తి జీవితాన్ని ప్రదర్శిస్తారు. సంఘంలో, సమాజంలో వారు భక్తి జీవితాన్ని ప్రదర్శిస్తారు. వారి లోపల అందుకన్నాడు, పరిచయ శాస్త్రాన్ని మీకు సున్నము కొట్టిన, ఎలా ఉంటుంది? పెయింట్ వేసి సున్నం కొట్టిన సమాధి పైన చాలా చక్కగా అలంకారంగా శృంగారంగా కనపడుతుంది, కానీ లోపల కుళ్ళిపోయి ఎముకలతో కుళ్ళిపోయినటువంటి వాసనతో. ఇలాగని ఈ పరిచయం యొక్క మనస్తత్వం కూడా, వారి యొక్క విధి జీవన విధానం కూడా అలా ఉంటుంది. పైకి మాత్రం ఆడాలంగా కనబడతారు, లోపల భయంకరమైనటువంటి ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటారు పరిచయం. ఇది వీరి యొక్క జీవన విధానం మనం ఆలోచన చేస్తే. ఇక రెండవదిగా సుంకరి. ఎందుకంటే ఈ ఇద్దరి గురించి ఒక మాట చెప్పాడు కనుక ఈ ఇద్దరి గురించి మనం మాట్లాడుకోవటం బాగుంటుంది. ఇక రెండవదిగా సుంకరి. వీళ్ళు ఎవరట? సుంకరులు అంటే ఎవరు? యూదా సామ్రాజ్యంలో పాలస్తీనా అనే దేశం పైన రోమా ప్రభుత్వం చేత పన్ను వసూలు చేయడానికి ఏర్పాటు చేయబడిన అధికారులు. ఎవరంటే సుంకరులు అంటే? యూదా సామ్రాజ్యంలో పాలస్తీనా అనే దేశం ఉంది. ఈ పాలస్తీనా అనే దేశంలో రోమా సామ్రాజ్యపు అధికారుల చేత, రోమా ప్రభుత్వం చేత పన్ను వసూలు చేయడానికి ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ ఉద్యోగులు లేదా అధికారులే ఈ సుంకరులు. అర్థమవుతుందా? పరిచయాలు వేరు, సుంకరులు వేరు. ఈ సుంకరులని చాలా హీనమైన జాతిగా పరిగణించేవాళ్ళండి. పరిచయాలు చాలా దిగజారినటువంటి వర్గంగా పరిగణించేవాళ్ళు ఈ పరిచయాలు. వాళ్ళని మందిరాలకు రాణించేవారు కాదు, ఆరాధనలో పాల్గొనేవారు కాదు, వారితో స్నేహం చేయడానికి కూడా ఈ పరిచయాలు ఇష్టపడరు, వారితో కలిసి భోజనం చేయడానికి కూడా ఈ పరిచయాలు ఇష్టపడరు. ఎందుకంటే వీరు రోమా సామ్రాజ్య అధికారుల చేత ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ ఉద్యోగులు. భయంకరమైనటువంటి పన్ను వారి మీద విధించి వారి ఆహార పదార్థాల పైన, లేదా వారి పంట పొలాలపైన, లేదా వారు స్థిరాస్తుల భూములపైన, లేదా వేరే దేశం నుండి వస్తున్నటువంటి రవాణా వాణిజ్యాలపైన, ఇలాంటి మీద ప్రభుత్వం విధించినటువంటి పన్ను కంటే ఎక్కువ పన్ను వసూలు చేసి కొంత ప్రభుత్వానికి అప్పగించి కొంత వీరు దాచుకునేవారు. రెండవదిగా ఎవరైతే పన్ను చెల్లించారో వారి పట్ల కఠినమైనటువంటి విధానాలు కూడా కనపరిచేవారు. ఆ పన్ను చెల్లించేంత సుంకరులు. అందుకే వీరితో సహవాసం చేయడానికి పరిచయం ఒప్పుకోరు, వారితో కలిసి భోజనం చేయడానికి పరిచయం ఒప్పుకోరు, వారిని ఆరాధన కూడా రానివ్వడానికి పరిచయాలు ఒప్పుకోరు. అర్థమైనా పరిచయం యొక్క విధానాలు ఏంటో, సుంకరుల యొక్క విధి విధానాలు అంటే ఈ రెండు సందర్భాలు మనకు అర్థం. ఈ రెండు సందర్భాలను ఉద్దేశించి
యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని చెప్పాడు. సుంకరి ఏ ఉపమానం అది? పరిచయుడి గురించి, సుంకరి గురించి. సుంకరులు ఎలాంటి వాడో మనకు తెలుసు, పరిచయం ఎలాంటి వారో మనకు తెలుసు. సున్న కొట్టిన సమాధిలా ఉంటారు తప్ప లోపల అంతా కల్మషంతో కూడుకొని ఉంటుంది. పైకి మాత్రం భక్తిని ప్రదర్శిస్తారు తప్ప లోపల కల్మషంతో నిండుకొని ఉంటుంది వారి హృదయం. ఏమండి, పైకి మాత్రమే సంఘంలో సమాజంలో పెద్దలుగా వ్యవహరిస్తారు, సంఘంలో గొప్పవారుగా ఉంటారు, సమాజంలో భక్తి పనులుగా కనబడుతుంటారు తప్ప వారు లోపల ఎలా ఉంటుందట? కల్మషంతో నిండి ఉంటుంది. అందుకే వారు ఏమన్నాడు? సున్నము కొట్టిన సమాధులు లాంటి వారు మీరు. ప్రజల ముందే మీ భక్తి, ప్రజల ముందే మీ యొక్క జీవనం, లోపల అంతరంగ స్వభావం మాత్రం పరిపూర్ణంగా మీది ఉండదు. మరలా మేమే భక్తిపరులమని చెప్పుకుంటారు, మేమే నీతిమంతులమని చెప్పుకుంటారు, జ్ఞానవంతులు అని చెప్పుకుంటారు. వాళ్ళు ఇతరులను ప్రేమించరు, ఇతరులను క్షమించరు, ఇతరుల పట్ల కనికరం చేయించరు, ఇతరుల పట్ల జాలిపడరు. తమకు తామే అంటారు కదా, సెల్ఫ్ అనేది అంటారు కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే తమకు తామే గొప్పవారుగా పరిగణించబడటానికి ప్రయత్నిస్తుంటారు. ఈ సుంకరులు ఎలాంటి వారంటే వీరు పన్ను వసూలు చేసేటటువంటి వీరి ఉద్యోగాలు బట్టి, ప్రజల పట్ల వీరు కఠినమైనటువంటి భావాలు కలిగి ఉండటం బట్టి వీరిని తక్కువ జాతిగా పరిగణించేవారు. పరిచయుడు ఆరాధనలకు రాణించేవారు కాదు, వారితో కలిసి భోజనం చేసిన పాపంగా పరిగణించేవాడు, వారి పాపులుగానే చూసేవారు, దుర్మార్గులుగా పరిగణించేవారు. వారితో సహవాసం చేయడానికైనా, కలిసి భోజనం చేయడానికైనా అసలు వాళ్ళెక్కడ మనం ఎక్కడ అన్నట్లుగా ఈ పరిచయులు కలిసి ఉండే వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ రెండు సందర్భాలు వారి యొక్క విధానం ఎలా ఉంది, సుంకరుల యొక్క జీవన విధానం ఎలా ఉంది, ఈ ఇద్దరి యొక్క ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు అక్కడ ఏమండి ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఈ లూకాసు వార్త అదే అన్నాడు. ఏమన్నాడు? లూకాసు వార్త 18వ అధ్యాయము చూడండి ఒకసారి. తామే నీతిమంతులు అనుకొని తమను నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయటకు ఇతర మనుష్యులు దేవాలయాలకు వెళ్ళి వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. పరిచయుడు నిలబడి, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను ఇతర మనుష్యుల వలనే ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరున్నాడు? ఇద్దరు కలిసి దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. సుంకరి, పరిచయుడు యొక్క భావజాలం ఎలా ఉంటుంది? మేమే మాదే జ్ఞానం, మేమే నీతిమంతులం, మేమే సంపన్నులం, సమాజానికి వేరుగా ఉండేవాళ్ళం, ధర్మశాస్త్రం బోధించే వాళ్ళం. మీలాంటి బ్రతుకు కాదు మాది, మీలాంటి జీవన విధానం కాదు, మీలాంటి ఆలోచన మాది కాదు. ప్రత్యేకమైనటువంటి జనాంగము మాది, ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం మాది. ఇతరులను తృణీకరించు, ఇతరుల పట్ల చులకన భావం కలిగి ఉండటం, కఠినమైనటువంటి మనస్సు కలిగి ఉండటం, అతిశయంతో కూడినటువంటి భక్తి జీవితాన్ని ప్రదర్శించటం. ఎవరిది? అతిశయంతో కూడినటువంటి భక్తి జీవితాన్ని ప్రదర్శించేటటువంటి లక్ష్యం ఎవరిది? పరిచయులది. పరిచయులదండి. ఈరోజు సంఘాల్లో కూడా, సమాజంలో కూడా ఇలాంటి వారు కనపడుతుంటారు కదా. ఇతరుని చిన్న చూపు చూడటం, తృణీకరించడం, పనికిరాని వారిగా పరిగణించటం, ఇతరుల గురించి చెడుగా సంభాషించటం, మేమే భక్తి కలిగిన వారు, మేమే పరిపూర్ణత కలిగిన వారు అనేటువంటి భావాలు కలిగినటువంటి ప్రజలు ఇప్పటికీ సంఘాల్లో మనకు కనబడుతుంటారండి. దీనిని అతిశయంతో కూడినటువంటి భక్తి. ఏ భక్తి అంటే అది అతిశయం. ఇక్కడ పరిచయం కూడా అదే చెప్తున్నాడు. నువ్వు వచ్చావు దేవుని మందిరానికి, నువ్వేంటో, నీ ప్రవర్తన ఏంటో, నీ స్థితిగతులు ఏంటో, నీ హృదయాంతరంగం ఏంటో, నువ్వు చేసే పని ఏంటో దేవునికి తెలియదండి. ఆయన హృదయాంతరంగాలను పరిశోధించేవాడు, పై రూపాన్ని చూసేవాడు కాదు. కాబట్టి జస్టిఫికేషన్ అంటే పై వస్త్రాల బట్టి భక్తిని అంచనా వేయకూడదంట. మనం అర్థమవుతుందా? జస్టిఫికేషన్ అంటే అర్థం ఏంటి? మనం ధరించే వస్త్రాల బట్టి
మన ఆకారాన్ని బట్టి భక్తిని అంచనా వేయకూడదట. భక్తిని అంచనా వేయకూడదట. అది కాదు, అది మనిషి చూస్తాడు, దేవుడు ఏం చూస్తాడు? అంతరంగాన్ని. నీ పై వస్త్రాలు కాదు, నీ అలంకరణ కాదు, అంతరంగాన్ని చూసే దేవుడు ఆయన. ఈ పరిచయం అదే చెప్తున్నాడు. దేవా ఎవరున్నాడు? నేను శూరులైనను అన్యాయస్తులను కాదు, మా విచారణైనను కాదు, మా ఇతర మనుషుల వలనైనను, ఇదిగో ఈ సుంకరి వలనైనను. సుంకరుల పట్ల వాళ్ళకి ఎలాంటి భావచారం ఉంటుందో మనం చెప్పుకున్నాం కదా. చాలా చాలా చులకన భావం అండి. వాళ్ళంటే పాపులుగా చూస్తారు, సంఘంలో సమాజంలో విలువలేని వారుగా చూస్తారు. ఎందుకంటే వీరు అధిక పన్ను వసూలు చేసి మనుషుల పట్ల కఠినమైనటువంటి వ్యవహారం, కఠినమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారని. ఇక వీళ్ళు కూడా మనుషులేనా? వీళ్ళతో కూడా మనం కంపేర్ చేయవచ్చా? వీళ్ళతో మనం సమానంగా అవుతారు. మనం దేవుని వాక్యాన్ని బోధించేవారము, ధర్మశాస్త్రాన్ని బోధించేవారము, సమాజానికి ప్రత్యేకమైనటువంటి విధానం, జీవన విధానం కలిగి ఉండేవాళ్ళం. ఇలాంటి వాళ్ళు కూడా మనకు అన్నట్లుగా వాళ్ళ యొక్క భావం ఉండేదన్నమాట. అందుకన్నాడు, ఇది సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞత. అంటే అతిశయంతో కూడినటువంటి ప్రార్థన మనకు అక్కడ కనబడుతుంది. వారి మొదటి నుండి కూడా అదేనండి, వారి భావజాలం అలాగే ఉండేది. మొదటి నుండి కూడా వారి భావజాలం అలాగే ఉండేది. కానీ ఇక్కడ సుంకరి ఏం ప్రార్థిస్తున్నాడు? మా సుంకరి ఏమన్నాడు? సుంకరి ప్రార్థన ఎలా ఉంది? అయితే సుంకరి పూర్వముగా నిలుచుండి ఆకాశము వైపు మా కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా పాపినైన నన్ను కరుణించుమని మా పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళదని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ అందుకే మన అంశం కూడా ఏంటి? ఈరోజు నీ స్థితిని ఒప్పుకో, దేవుని కృపను పొందుకు. నువ్వేంటో, నీ స్థితి ఏంటో దేవుని ఎదుట ఒప్పుకోవాలి, అతిశయపడకూడదు. దేవుని కృప నిన్ను ఆవరించాలంటే, దేవుని యొక్క కృప ద్వారా నువ్వు రక్షణ పొందాలంటే నువ్వేంటో దేవుని ముందు చెప్పకూడదు. అధికారి దగ్గరికి వెళ్ళి ఎవడైనా నీ స్టేటస్ ఏంటో, నీ బలం ఏంటో, నీ బలగం ఏంటో నువ్వు చెప్పుకుంటావా? అధికారులు ఒక సహాయం నీకు కావాలి. ఎలా ప్రాధాయపడతావా? రిక్వెస్ట్గా ప్రతిమాలకుంటావా లేదా రిక్వెస్ట్గా మాట్లాడతావా? ఎలా మాట్లాడతావు? అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏంటో తెలుసా, ఎందుకు చేయ, నాకు ఎందుకు సైన్ చేయవు, నా బ్యాక్గ్రౌండ్ అంటే తీసి అలా అంటే ఎవరైనా దవుతాడంటే అధికారి? ఎవరైనా అధికారి ఎవరైనా నీ పట్ల జాలి పడతాడా? అధికారులు ఒక సహాయం కావాలి, ఒక సైన్ చేయాలి. నేనేంటో తెలుసా, ఎందుకు చేయను సైన్, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నా బయటకు ఇలా మాట్లాడితే ఎవడైనా సంతకం పెడతాడా, సైన్ చేస్తాడా? ఎలా మాట్లాడాలి మరి? ప్రతి మారుకోవాలండి. అధికారి కూడా మన పట్ల జాలి పడే విధంగా ప్రతి మారుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగాన్ని దాచుకుంటే వైద్యం జరుగుతుందా, ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుందా, మన ఆరోగ్యం బాగుపడదా? నువ్వు ఏం దాచిపెట్టకూడదు, పరిపూర్ణంగా ఒప్పుకోవాలి. నీకు ఉన్నదేంటో పరిపూర్ణంగా ఒప్పుకోవాలి. ఎందుకంటారు కదా, ఒక కొటేషన్ ఉంది, డాక్టర్ దగ్గర రోగాన్ని, దేవుడి దగ్గర పాపాన్ని దాచిపెట్టకూడదు అంటండి. డాక్టర్ దగ్గర రోగం దాచిపెడితే తగ్గుద్దా? దేవుడి దగ్గర వచ్చి పాపం దాచిపెడితే తగ్గుద్దా? పాపం పోద్దా? ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ ఈ పరిచయుడు అతిశయంతో కూడినటువంటి ప్రార్థన, అతిశయంతో కూడినటువంటి విజ్ఞాపన చేస్తున్నాడండి. వాళ్ళని గడ్డి మాడు పోసుకుంటాను, విచారి కాదు, దొంగలు కాదు, ఎవరి దగ్గర దొంగలించేవాడిని కాదు. ఇది సుంకరులు పన్ను భయంకర వసూలు చేస్తారు, విధించిన దానికంటే రెట్టింపు వసూలు చేస్తారు. ఇలాంటి వాడిని కూడా కాదు. ఎలా ఉందా ప్రార్థన? క్లిష్టంగా ఉందా? అతిశయపడుతున్నాడు. ఎలా ఉందా ప్రార్థన? అతిశయం. నీ గొప్పతనం ఏంటో, నీ భక్తి జీవితం ఏంటో, నీ ప్రవర్తన ఏంటో నువ్వు చెప్పాలా దేవునికి. దేవునికి తెలియదా? నువ్వు కూర్చున్నట్టయినాను, లేచుటైనాను. 139 అంటాడు కదా, 139 కీర్తన ఏమంటాడు అసలు చూడండి. యెహోవా హృదయాంతరాలను పరిశోధించేవాడు. 139 మొదటి నుంచి అనుకుంటా, ఒకసారి చూడండి నా మాట ఏమంటాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించి
తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చున్నట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు, ఎరిగి ఉన్నావు. నేను చెప్పాలా ఎలాంటి వాడు, నేను చెప్పాలా ఎలాంటి వాడు, నా భక్తి జీవితం ఏంటో, నా ప్రవర్తన ఏంటో, నా మాట ఏంటో అసలు ఆలోచన నాకు రాకముందే, నా తలంపులకు రాకముందే సమస్తాన్ని ఎరిగిన దేవుడు. అలాంటి ఆయన ఎదురు వెళ్ళి నేను గొప్పవాడిని, భక్తిపరులు, నీతిమంతులు, ఉపవాసం ఉంటాను, సహాయం చేస్తాను, వ్యభిచారి కాదు, దొంగన కాదు. దేవుడికి తెలియదండి, దేవుడికి తెలియదా నీ భక్తి జీవితం ఏంటి? ఇక్కడ పరిచయం చేసిన ప్రార్థన ఏంటి? అతిశయంతో కూడినటువంటి ప్రార్థన. శంకర్ ఏమన్నాడు? శంకర్ ఏమన్నాడు? అక్కడ దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనాడు ధైర్యము చాలక రెండు కొట్టుకొనొచ్చు. దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా పరిచయం అతిశయంతో కూడినటువంటి ప్రార్థన చేశాడు. తన లోపాలు ఒప్పుకొనకుండా సొంకరి తన ధర్మాన్ని తనకు తెలుసు. అధిక వడ్డీతో అధిక పన్ను వసూలు చేస్తున్నాడని తనకు తెలుసు. కానీ అక్కడ దేవుడితో మాట్లాడటానికి కూడా ధైర్యం చాలక, దేవుడితో విజ్ఞాపన చేయడానికి కూడా ధైర్యం చాలక, తను చేసిన తప్పులు, తను చేసిన పాపాన్ని ఏం చేస్తున్నాడు అక్కడ? అసలు ఒప్పుకోవడానికి కూడా ధైర్యం చాలదు. ఆయనతో మాట్లాడడానికి కూడా ధైర్యం చాలదు నాకు అని చెప్పేసి అన్నాడు. దేవా, పాపునైనా నన్ను కరుణించు. ఇతరులాగా డంబాలు పలకలేదు. నేను అలా ఉంటాను, ఇలా ఉంటాను, ఉపవాసం ఉంటాను, సహాయం చేస్తాను, ధర్మాలు చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను. ఏమండి, డంబాలు పలకలేదండి. ఇతరులాగా పాపినైనా నన్ను కరుణించుమని ఒకే ఒక మాట పలికాడు. దేవుడికి తెలుసు కదండి హృదయంతరంగా దేవుడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. అందుకే తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడదు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడదు. ఈ రెండు విషయాలు ఈ సుంకరి పరిచయం ఉపమానం ద్వారా క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సినటువంటి మనం నేర్చుకోవాల్సినటువంటి భక్తి ఏంటి? మనం నేర్చుకోవాల్సినటువంటి సారాంశం ఏంటంటే ఈ ప్రార్థన ఎలా ఉండాలి? ఈ ప్రార్థన అతిశయంతో ఉండకూడదు, ఒప్పుకునే విధంగా ఉండాలి. నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో, లేచిన దగ్గర నుండి ఉదయం పడక నుండి మరో సాయంకాలం పడక ఎక్కేంత వరకు, నిద్రించేంత వరకు తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియలు మనకు తెలియకుండానే ఎన్నో కార్యక్రమాలు ఈ శరీరం ద్వారా, ఈ ఆలోచన ద్వారా జరుగుతూ ఉంటాయి. దేవుని మనసు బాధపరిచే విధమైనటువంటి ఆలోచనలు, తలంపులు, మాటలు, ఎన్ని మాటలు మాట్లాడతాను, ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటాను, ఎన్ని తలంపులు కలిగి ఉంటాను. ఎలా చెప్తే దేవుని ఎదుటికి వెళ్ళి నేను గొప్పవాడినయ్యా, ఉపవాసం ఉంటాను, దాన ధర్మాలు చేస్తాను, భక్తిపరుని జీవితాలు ఎలాంటి నీ అంతరాత్మ ద్వారా నువ్వు చేసే ప్రతి ఆలోచన సమాజానికి కనపడకపోవచ్చు. కానీ ఎవరు చూస్తారంటే అది దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసు. అందుకన్నాడు ఈ స్థితిని ఒప్పుకో, దేవుని కృపను పొందుకుంటాను. ఇక్కడ పరిచయం ఒప్పుకోలేదండి, అతిశయపడ్డాడు. ఇక్కడ ఈ సుందరి తన పాప జీవితాన్ని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. దేవా, పాపులైన నన్ను కరుణించు. ఈ స్థితిని దేవునితో ఒప్పుకునే విధంగా ఉండాలి తప్ప అతిశయపడే విధంగా ఉండకూడదు. అతిశయపడే విధంగా ఉండదు. దేవునితో మనం ఎంత, మన భక్తి జీవితం ఎంత. తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా ప్రతిరోజు ఎన్నో తెలియనటువంటి ఆలోచనలు మనలో ఎదురుతూ ఉంటాయి. ఎన్నో తెలియనటువంటి తలంపులు మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరికి తెలియదనుకొని మనముగా గొప్పవారం అనుకుంటే దేవుడికి సమస్తం తెలుసు. కూర్చున్నటైనను, లేచుటైనను, నడుచుటైనను ఈ ఆలోచన, ఈ తలంపు నీ ఆలోచనలకు రాకముందే సమస్తమును గ్రహించువాడుగా ఉన్నాడు. కనుక ఒప్పుకుంటే ఖచ్చితంగా అక్కడ ఏం దొరుకుతుంది? నీకు కృప ఆవరిస్తుంది, నిన్ను కృప ఆవరిస్తుందండి. ఇది కొరింథీ పత్రికలో మనం అదే చదువుకున్నాం కదా. అపోస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు ఎలాంటి వాడు? హింసకుడును, దోషకుడును, హానికరుడైన నన్ను
ఎలాంటి వాడు? క్రైస్తవుల పట్ల విచక్షణ రహితంగా హింసించేవాడు, వాడిని బాధపరిచేవాడు, శరసాల వేయించేవాడు, వారి స్వార్థ ప్రకటించకూడదని క్రైస్తవ చక్రవర్తి వారు ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని తెచ్చుకొని భయంకరంగా ఈ అపోస్తులైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు వారి పట్ల ఎన్నో భయంకరమైనటువంటి కార్యక్రమాలు జరిగించాడు. తదుపరి క్రీస్తుని తెలుసుకున్నాడు, మారు మనసు పొందాడు, రక్షణ భాగ్యాన్ని స్వీకరించాడు. న్యూ టెస్టమెంట్లో 14 పత్రికలు రాశాడు, ఎన్నో సంఘాలు స్థాపించాడు. అన్ని సంఘాలు స్థాపించి అన్ని పత్రికలు రాసినటువంటి పౌలు గారు ఎవరన్నాడు? అక్కడ అతిశయపడ్డాడా? ఎవరికి తనను తగ్గించుకున్నాడా? విషయాన్ని మనం ఒకసారి మనం పరిశీలన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఏం రాయబడింది అక్కడ? అమ్మా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను, మీరు దానిని అంగీకరించది, దాని ఏదో నిలుచున్నారు. మీ శ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఈ ఉపదేశము స్వార్థ మీకు ప్రకటించుతాను. ఆ ఉపదేశం మీకు గట్టిగా పట్టుకుని ఎన్న ఎడల ఆ సువార్త వలననే మీకు రక్షణ పొందువారే ఎందుకు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట నీకు అప్పగింపబడుతుంది. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతిపడినను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడను, ఆయన కేఫా ముందు తర్వాత 12 కనబడను. అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక దినమున కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి. తర్వాత ఆయన యాకోబునకు, అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడను. అందరికీ కడపట, ఇంకో 8 వచ్చి చూడండి, అందరికీ కడపట కాలమందు పుట్టినట్టు నాకును కనబడను. ఏదైనా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘము హింసించినందున అపోస్తులు అనబడటకు కూడా యోగ్యుడని కాను. అసలు ఎంత ప్రకారం అయితే బైబిల్ అంతా కూడా మనం పరిశీలిస్తే ప్రియులారా, క్రీస్తుకు మాదిరి మరొకడు ఎవరు మనకు బైబిల్లో న్యూ టెస్టమెంట్లో కనపడతారంటే అపోస్తులైన పౌలు గారు. అది అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. ఆ మాట మనం అనగలమా? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి. ఆ మాట మనం అనగలమా? ఆ మాట అనగలిగాడంటే పౌలు గారు ఎంత పరివర్తన చెందాడు, పౌలు గారు ఆలోచన ఎంత పరివర్తన చెందింది. ఒకప్పుడు ఎంత భయంకరమైన వాడు, అంత భయంకరమైన వ్యక్తి దేవుని కృపను తెలుసుకొని, దేవుని గురించి తెలుసుకొని మారు మనసు పొంది ఎన్నో సంఘాలు స్థాపించి ఇన్న పత్రికలో రాసినటువంటి పౌలు గారు ఏమంటున్నాడు? నేను అందరికన్నా అసలు నేను అపోస్తులు అనడానికి కూడా యోగ్యుడను కాను. చూడండి ఎంత తగ్గింపు స్వభావం, ఎంత తగ్గింపు భావాన్ని కలిగి అక్కడ ఉన్నాడు, మనకు అర్థం కావాలి. ఇది ఇన్ని పత్రికలు రాసిన పౌలు గారు, ఇన్ని సంఘాలు స్థాపించిన పౌలు గారు, క్రీస్తు వరకు ఎన్నో శ్రమలు అనుభవించిన పౌలు గారు, బ్రతుకుడు క్రీస్తు సావైతే లాభమని క్రీస్తు వరకు సువార్త వరకు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పరంగా పెట్టిన పౌలు గారు ఏమన్నాడు? నేను అసలు అపోస్తులు అనడానికి కూడా యోగ్యుడను కాను. మనం ఏమంటాం? కొంచెం వాక్యం బాగా చెప్పడం వస్తే చాలు, 2 పాటలు బాగా పాడడం వస్తే చాలు, లేదా సంఘం మీద కొంచెం అధికారం బాధ్యత మనకి ఇస్తే చాలు. మనం ఏమంటాం? చెప్పగలమా? పౌరులాగా చెప్పగలమా? అతిశయం, అతిశయం, అతిశయం. మనం ఏమంటారు? మన బ్రతికి ఏంటో, మన పరిస్థితి ఏంటో, మన జీవన విధానం ఏంటో ఒకప్పుడు దేవుడికి తెలియదండి. సమస్తం ఏదో దేవుడు ప్రేమించి దేవుని కృపలో బాధ్యత అప్పగించాడనుకోండి, లేదా ఒక అధికారాన్ని అప్పగించాడనుకోండి, ఒక సేవా కార్యక్రమాన్ని సంఘాన్ని అప్పగించాడనుకోండి, దాన్ని బట్టి నేను అతిశయపడాలా? తండ్రి నేను తెలియదా, ఎంత సేవ చేశాను, ఎంత పరిచయం చేశాను, ఎన్ని కష్టాలు పడ్డాను, సంఘంలో ఎన్ని బాధలు అనిపించాను, ఎన్ని నిద్రలు భరించాను, మనుషులని ఎన్ని అన్నారు, మరి నీకు తెలియదు. తెలుసు, దేవుని సమస్తం తెలుసాను. పరిచయం లాగా నీ అతిశయంతో కూడినటువంటి భక్తి జీవితాలు మనం దేవునిగా ప్రదర్శించాలి. పౌలు లాంటి వాడు ఏమన్నాడు? నేను అపోస్తులు అనుకుంటున్నాడు, అపోస్తులు అనబడటం కూడా యోగులను కాను, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే
అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినని నేను కాదు, నాకు త్వరగా ఉన్న దేవుని కృప. ఎంత తగ్గింపు అని ఒకప్పుడు ఎలా ఉన్నాడో తెలుసు కదా. ఆయన పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉందో తెలుసు కదా. ఆయన ఎదుట నుండి లేదా ఆయన వస్తున్నప్పుడు కానీ ఆయన వల్ల వీధిలోకి క్రైస్తవులు వెళ్ళి సువార్త ప్రకటించాలంటేనే భయం. ఎక్కడ చంపేస్తాడు, ఎక్కడ శాస్త్రాల్లో వేస్తాడు, ఏమండి ఎక్కడ అధికారులకు అప్పగిస్తాడు. చాలా క్రూరమైన వాడండి పౌలు, చాలా క్రూరమైన. ఆయన చెప్పుకున్నాడు, నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును, క్రూరమైనటువంటి వాడను. దేవుడి మహాకరుణ బట్టి దేవుడు ఆవరించాడు. దేవుడు తన పరిచర్యకి పిలుచుకున్నాడు. తన పరిచర్యలో బలమైన సాధనంగా వాడుకోవాలనుకున్నాడు. ప్రాముఖ్యంగా అసలు పౌలుగానే ఏర్పాటు చేసుకోవడం ఉద్దేశం ఏంటంటే అన్ని చెల్లు మధ్య ఈయన ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత కనపరచాలి. ఎందుకంటే దానికి యోగ్యమైన వాడు. ఆ నిందలు భరించగలడు, ఆ పాటలు పడగలడు, అంటే అవమానాలు భరించగలడు, శ్రమలు వచ్చిన తట్టుగలడు. గమనించాడు దేవుడు. అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తన పనిలో సాధనంగా వాడుకున్నాడు. అంతటి పౌలు కానీ నేను అపోస్తున్నటానికి కూడా యోగ్యుడను కాదు, అయినను నేను ఏమై ఉన్నానో, నేను ఈ పరిచయం చేస్తున్నానంటే, ఇలాగ నేను ఉపకరిస్తున్నానంటే, ఈ సేవని నేను కొనసాగిస్తున్నాను, అది నా గొప్పతనం కాదు, దేవుని కృప. ఎంత చక్కగా తనను తాను ఒప్పుకొని, ఎవరి దేవుని కృప లేకపోతే మనం ఏమి చేయలేము. ఇలాగ మనం బ్రతికున్నామంటే, ఇలాగ నీ పని చేస్తున్నామంటే అది కేవలం దేవుని కృపే. మనం రక్షించబడ్డామంటే కూడా దేవుని కృపే. ఎఫెసీ 2:7-8 కూడా మీరు దేవుని వలన, ఎఫెసీ 2:7-8-9 చూడండి ఒకసారి. ఎఫెసీ ఎలా ఉన్నాడు? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వలన కలిగింది. దేవుని వరమే, దేవుని వరమే. ఇది కృప వల్ల మీకు కలిగినటువంటి దేవుని వరమే. ఇది మీ వల్ల కలిగినది కాదు. నీవు రక్షించబడ్డామంటే దేవుని కృప. ఈరోజు బ్రతుకున్నామంటే దేవుని కృప. పరిచయం జరిగిస్తున్నామంటే దేవుని కృప. నీ గొప్పతనం ఏముంది అక్కడ? నీ అతిశయం ఏముంది? నువ్వు అతిశయపడాల్సిన నీదేముంది అక్కడ? తనను తాను తగ్గించుకున్న వాడు ఏమవుతాడట? హెచ్చించబడతాడు. ఎంతగా తన జీవితంలో తనను తగ్గించుకున్నాడు, అన్నింటినీ సహించాడు, ఓర్చుకున్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. కళ్ళారా చూసిన సువార్తను, ఆయన శ్రమను, ఆయన మరణరాలను, ఆయన పునరుద్ధారణను ప్రత్యక్షంగా చూశాడు కనుకనే దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధపడ్డాడు. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. అంతగా తగ్గించుకున్నాడు కనుకని హెచ్చించబడ్డాడు. కానీ ఇక్కడ పరిచయుడు తగ్గించుకున్నాడు, అతిశయపడ్డాడు. దేవుని ఎదుట ఒప్పుకోలేదు, తన స్థితిని మార్చుకోలేదు. తన స్థితిని గురించి దేవుని ఎదుట ఒప్పుకోవడానికి బదులుగా అతిశయపడ్డాడు. ఒప్పుకుంటే ఈ స్థితి ఏంటో ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు కృప నిన్ను ఆవరిస్తుంది. దేవుని కృప నిన్ను రక్షణకు నడిపిస్తుంది. దేవుని కృప నిన్ను జ్ఞానంలోకి నడిపిస్తుంది. కాబట్టి అందుకే కదా నీ స్థితిని ఒప్పుకో, దేవుని కృపను. పౌలు గారు ఏమన్నాడు? నేను ఇలా ఉన్నానంటే, ఇలాంటి పరిచయం జరిగిస్తున్నానంటే, ఇంకా నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది దేవుని కృపే తప్ప నా వలన ఏమీ లేదు. దేవుని కృపే నన్ను బలపరిచింది, దేవుని కృపే నన్ను ప్రేరేపించింది, దేవుని కృపే నాకు సంఘంలో పరిచయం జరిగిస్తుంది, దేవుని కృపే సంఘంపై నాకు ఆధిపత్యం ఇచ్చింది, దేవుని కృపే సంఘాన్ని నాకు అప్పని. ఇదంతా కూడా దేవుని కృపే. నాదంటే ఏమి? ఎలాగున తన యొక్క స్థితిని బట్టి ఎలాగున పౌలు గారు దేవుని కృపను పొందుకొని ఎంతగా వర్తిల్లాడు, ఎంతగా ఆశీర్వదించబడ్డాడు, ఎంతగా దేవుని పరిచయంలో పొంది పెట్టాడు మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ పరిచయుడు అతిశయంతో విజ్ఞాపన చేయటం వలన, అతిశయంతో ప్రార్థించడం వలన దేవుడి దృష్టిలో, ఎందుకంటే దేవుడు పై ఆకారాన్ని చూడగలడు, లోపల ఎలా ఉంది పరిచయం మనస్తత్వం? పైకేమో సున్నం కొట్టి సమాధులాగా శృంగారంగా అలంకరించుకున్నాడు ఆకారం అంతా, కానీ లోపలేమో
భయంకరమైనటువంటి కల్మషంతో నింపుకొని ఉన్నాడు. దేవుడు కనపడదా? కానీ సుంకని తన వేషధారణ ఎలా ఉన్నా, తన వృత్తి ఎలా ఉన్నా, దేవుని మందిరంలోకి వచ్చి పశ్చాత్తాపడు తన పాపాలు ఒప్పుకుంటూ అసలు దేవుడితో మాట్లాడటానికి కూడా నేను యోగ్యుడిని కాదునని, దేవా పాపినైనా నన్ను కరుణించు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో నీ స్థితి ఏం చేయాలంట? ఒప్పుకోవాలి, అతిశయపడాలి, ఒప్పుకోవాలి. తప్పు చేసిన చిన్న కుమారుడు తండ్రి ఎందుకు వచ్చి ఏమన్నాడు? తండ్రి, పరలోకములకు నీకు నేను విరోధముగా పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి కూడా నేను యోగుడున కాదన్నాడు. కానీ తండ్రి ఏం చేశాడు? ఏం చేశాడు? పంపివేశాడా? తప్పు చేశావు, నా మాట వినగా పంపేశాడా? క్షమించి మరలా తన కుమారుడిగా స్వీకరించి గొప్ప విందు జరిగించాడు. గొప్ప విందు జరిగించాడు. సుంకరి లాంటి జక్కయ్య కూడా ఏం చేశాడు? జక్కయ్య కూడా ఏం చేశాడు? దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఎవరి పెద్ద అయితే నేను అన్యాయంగా అక్రమంగా నేను తీసుకున్నాను, ఇదిగో మరలా తిరిగి వాళ్ళకు 4 నేను చెల్లిస్తాను. వెంటనే యేసుక్రీస్తు ఇతర అబ్రహాము కుమారుడే, ఇతర అబ్రహాము కుమారుడే, నేను ఇంటికి రక్షణ తడు ఒప్పుకున్నాడు. దేవుని కృప ఆవరించింది. ఒప్పుకున్నాడు. పౌలుకి దేవుని కృప ఆవరించింది, పరిచర్య జరిగించింది. అతిశయపడ్డాడు. ఎవరు? పరిచయుడు అతిశయపడ్డాడు. అందుకే తన ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు దేవుడు. తన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడానికి కారణం ఏంటి? అమ్మా, అతిశయంతో కూడిన ప్రార్థనది. అతిశయంతో కూడిన ప్రార్థన చేశాడు. ఇక తన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటి? కీర్తన గ్రంథం ముగించుకున్న చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 66వ సంకీర్తన, కీర్తన గ్రంథము 66వ సంకీర్తన 18వ ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము పరిచయం యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంట? అమ్మా, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి ఎలా ఆలకిస్తాడు? ఎలా సమాధానం వస్తుంది? ఎలా జవాబు వస్తుంది? హృదయంలో పాపం ఉంచుకొని, హృదయంలో కల్మషం ఉంచుకొని, పైకి సున్నం కొట్టిన సమాధులాగా శృంగారాలను అలంకరించుకొని, ఇతరులను కించపరుస్తూ, ఇతరులు అవమానపరుస్తూ, ఇతరుల లోపాలను ఎత్తి చూపిస్తూ దేవుడి ఎదుట మాత్రం ప్రార్థిస్తే ఎలా వింటాడు నీ ప్రార్థన? ఎలా వస్తుంది నీకు జవాబు? పరిచయం ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటి? హృదయం ఏముందట? పాపం ఉంది. ఇతరులను తృణీకరించే మనస్సు ఉంది, ఇతరులను కించపరిచే మనస్సు ఉంది, ఇతరులను క్షమించే మనస్సు లేదు పరిచయుడికి. ఎలా వింటాడు నీ ప్రార్థన? పరిచయుడు ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థించాడు. అందుకే దేవుడు జవాబు ఇవ్వలేదు. రెండవది, పరిచయుడు ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. ఎలా ఉందంటే తన ప్రార్థన? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు. వేషధారణ ఉండద్దు. మంచి వస్త్రాలు ధరించేంత మాత్రాన, విలువైన వస్త్రాలు ధరించుకొని ఎవడి సంఘంలో మనం కలవడానికి మాత్రం నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనుకోవద్దు. వేషధారణతో కూడిన ప్రార్థన వద్దు. పరిచయుడి ప్రార్థనకి జవాబు రావడానికి కారణం ఏంటంట? వేషధారణ. చెబుతానే తప్ప చేయాలి. క్షమించే మనస్సున్నట్లు, జానపడే మనస్సున్నట్లు. పరిచయుడి ప్రార్థనకు జవాబు రావడానికి కారణం ఎందుకు నీతిమంతుడిగా తీర్చి పంపించాడు సుందరుని? పరిచయుడి ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదంటే పరిచయుడి ప్రార్థనలు అతను ప్రార్థిస్తున్నాడు, కానీ మనస్సులో లోపల హృదయంలో పాపం దాచిపెట్టుకున్నాడు. తను ఒప్పుకోలేదు, అతిశయపడ్డాడు. రెండవది, తన ప్రార్థన ఎలా ఉందంట? వేషధారణ. వేషధారణ. వస్త్రాల వరకు తన ప్రార్థన జీవితం, సంఘం వరకు తన ప్రార్థన జీవితం, వేషధారణ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మూడవదిగా పరిచయుడి జీవితానికి, పరిచయుడి ప్రార్థనకి, ఎవరి ప్రార్థనకి జవాబు రావడానికి కారణం ఏంటి? ఒక పత్రిక మొదటి అధ్యాయం 5-6 వచనాలు. ఒక పత్రిక మొదటి అధ్యాయం 5-6 వచనాలు. ఏం రాయబడింది అక్కడ? తన ప్రార్థన ఎలా ఉందట? తన ప్రార్థన జవాబు రావడానికి కారణం మీలో ఎవరికైనా 1 అధ్యాయం 5-6 వచనాలు. అదేనా?
అమ్మా, అతడు దేవుని అడగలేను, అప్పుడు అది అతడు అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను కోరిళ్లను దురుద్దేశం తగకూడదు. మనకు అడిగే విధానంలో, దేవుని ఎదుట ప్రార్థించే విధానంలో, దేవుడిని జ్ఞాపకం చేసే విధానంలో సందేహం ఉండకూడదు, దురుద్దేశంతో అనకూడదు. ఇతడు నేను మాత్రమే గొప్ప, నాకు మాత్రమే గొప్ప ఆలోచనలు, నేను మాత్రమే నీతిమంతుడు అనేటటువంటి స్వనీతితో దేవుని ఎదుట ప్రార్థిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. పాపం ఉంచుకున్నాడు హృదయంలో. రెండవదిగా వేషధారత ప్రార్థించాడు. మూడవదిగా సందేహంతో దురుద్దేశంతో అడుగుతున్నాడు, అంటే తనకు తానే గొప్పవాడు అనేటువంటి భావంతో అడుగుతున్నాడు. నాలుగవదిగా పరిచయం ప్రార్థనకు జవాబు రావడానికి కారణం ఏంటంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము ముగించుకున్న సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం 28:9 చూడండి. ఏమన్నా ధర్మశాస్త్రములకు లోబడకుండా, ధర్మశాస్త్రములకు లోబడకుండా వినబడకుండా చెవిని తొలగించుకున్న వారి ప్రార్థన హేయము. అంటే నువ్వు వాక్యములకు లోబడకుండా నువ్వు ఏ ప్రార్థన చేసినది అంగీకరించబడదు. అర్థమవుతుందా? వాక్యానికి లోబడకుండా నువ్వు చేసే ప్రార్థనకు జవాబు వస్తుందా? రాదు. అది నీ కొరకు, నీ స్వనీతి కొరకు నువ్వు అడుక్కుంటున్నావు. వాక్యానికి లోబడు, ధర్మశాస్త్రానికి లోబడు. నువ్వు ధర్మశాస్త్రానికి లోబడకుండా, వాక్యానికి లోబడకుండా నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా ప్రార్థన హేయము, వ్యర్థము. హేయమంటే అర్థం ఏంటి? నేను వినను. పరిచయ ప్రార్థన వినకపోవడానికి, పరిచయ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం అదేనండి. కారణం అదే. ఇతను క్షమించడు. నీ సోదరి సహోదరి నిలువలని పొరుగు అని ఎవరాడు? ప్రధానమైన ఆజ్ఞండి. న్యూ టెస్టమెంట్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె పొరుగు అని ప్రేమించమన్నాడు. పరిచయుడు తన పొరుగు వాడైన సొంతని ప్రేమించాడా, తృణీకరించాడు? తృణీకరించాడు. కాబట్టి ప్రేమించమని ధర్మశాస్త్రం చెబుతుంటే నువ్వు తృణీకరించి ప్రార్థన చేస్తే ఎలా వింటాడు ఆ ప్రార్థన? ఎలా వస్తుంది నీకు జవాబు? ధర్మశాస్త్రం అంతా అదే కదా చెప్పింది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. మరి ఇక్కడ ఏం చేశాడు పరిచయుడు? నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటానన్నాడు. చోరునైనా కాదన్నాడు. దొంగతనం చేసేవాడు కాదన్నాడు. విచారణ చేసేవాడు కాదన్నాడు. ఇది సుంకలాంటి వాడిని కాదన్నాడు. ప్రేమించమని బైబిల్ చదువుతుంటే నువ్వు తృణీకరించావు. ఎలా వింటాడు నీ ప్రార్థన? అందుకన్నాడు ధర్మశాస్త్రమును వినబడకుండా శివుని తొలగించుకున్న వాని యొక్క ప్రార్థన హేయమో. ఎలా వింటాడు నీ ప్రార్థన? ఎలా వస్తుంది నీకు జవాబు? అందుకే దేవుడు అతని కంటే తన నీతిమంతుగా తీర్చి పంపించేశాడు. నీ తోటి పొరుగువాడిని నువ్వు ప్రేమించలేనప్పుడు, నీ తోటి పొరుగువాడిని నువ్వు సహించలేనప్పుడు, క్షమించలేనప్పుడు, వాడు దుర్మార్గుడి కావచ్చు, ఎవడి పన్ను వసూలు చేసేవాడే కావచ్చు, పనికిరాని వాడే కావచ్చు, సంఘంలో వెలువేయబడిన వాడే కావచ్చు, ఆరాధనకు యోగుడు కాకపోవచ్చు, అర్హత లేని వాడే కావచ్చు, దేవుని దగ్గర రావడానికి కూడా ఒక సహోదరిగా నిన్ను వారికి పరుగు వారి ప్రేమించమని ధర్మశాస్త్రం అంతా చెప్పిన ఆగిన అదే కదా. న్యూ టెస్టమెంట్ చెప్పినది కూడా ఆగిన అదే కదా. మరి నువ్వు ఏం చేశావు? ప్రేమించావా, తృణీకరించావా? తృణీకరించినప్పుడు ఎలా నీ ప్రార్థన వింటాడు? నువ్వు పరుగు వారిని క్షమించే మనసు నీకు ఉండదు, ప్రేమించే మనసు ఉండదు, జారిపడే మనసు ఉండదు, దయ చూపించలేవు, సహాయం చేయలేవు. కానీ నీ ప్రార్థన వినాలి, నీకు జవాబు ఇవ్వాలి. అదే చేసేట పరిచయం. నేను మంచివాడినండి, అలాంటి వారి కాదు, అలాంటి జీవితం కాదు, నాకు ఎందుకు జవాబు ఇవ్వంటే ప్రేమించమని చెప్పాడు కదా. నిన్ను మరి నీ పొరుగువాడిని మరి ప్రేమించలేనప్పుడు నీ ప్రార్థన ఎలా వింటాడు దేవుడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి పొరుగువాడిని? ప్రేమించాలంటే ఏమండి? పొరుగువాడిని ప్రేమించాలంటే ఆ పొరుగు వాళ్ళను ఏం చూడాలి? వాడు వ్యభిచారాన్ని చూస్తే నువ్వు ప్రేమిస్తావా?
దొంగను చూస్తే ప్రేమిస్తావా? దుర్మార్గులను నువ్వు ప్రేమిస్తావా? వీడు తాగుబోతాడని ప్రేమిస్తావా? వీడు నాకు అన్యాయం చేశాడని నువ్వు ప్రేమిస్తావా? జీవితంలో చరించేంత వరకు నువ్వు ఆ మనసు రాదని నీకు ప్రేమించాలని ఆలోచన రాదు. ఏది వాళ్ళలో ఉన్న లోపాలను చూస్తే, నీ పొరుగు వాళ్ళు ఉన్న లోపాలను చూస్తే నువ్వు చనిపోయాక నువ్వు దగ్గరికి వెళ్ళలేవని ప్రేమించిన వాళ్ళు పలకరించిన వాళ్ళు దేవుడి దగ్గర తీసుకురాను. మరి ఏం చూస్తే నువ్వు ప్రేమించగలవు? ఎదుటి వాళ్ళు నువ్వు ఏం చూడాలి చెప్పా? ఎవరి నీ పొరుగు వాళ్ళు నువ్వు ఎవరిని చూడాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును చూడాలని. నిజం, నీ పొరుగు వాళ్ళు దైవాన్ని చూడు. తనలో ఉన్న లోపాలు కాదు, తనలో తప్పులు కాదు, దైవాన్ని చూడు. అప్పుడు ప్రేమించే మనసు నీకు వస్తుంది. మంచి మాట చెప్పాలన్న మనసు నీకు వస్తుంది. సహాయం చేయాలన్న మనసు నీకు వస్తుంది. నేను అలాంటివి కాదు, వీళ్ళంటివి కాదు, నేను గొప్పవాడిని, వారానికి 4 సార్లు ఉపవాసం ఉంటే నీ పరిచయం ఉంటుంది. నీ భక్తి పరిచయం ఉంటుంది. నీ ప్రార్థన అతిశయం. అది అతిశయం అంటారు. అలా అతిశయంతో ప్రార్థించాడు కనుకనే పరిచయం ఏమి రాలేదు? సమాధానం రాలేదండి, జవాబు రాలేదు. క్రీస్తును చూడు. ఈ పొరుగు వాళ్ళు క్రీస్తును చూడండి, వాక్యాన్ని చూడు. వాడు ఎంత దుర్మార్గుడైనా ప్రేమతో దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, సహాయం చేయాలనిపిస్తుంది, దేవుడి మాటలు చెప్పాలనిపిస్తుంది. వాళ్ళు దుర్మార్గులను చూడకూడదు, వాళ్ళు వ్యభిచారాలను చూడకూడదు, వాళ్ళు దొంగలను చూడకూడదు, వాళ్ళు అక్రమాలు చేసేవాళ్ళని చూడకూడదు, వాళ్ళు అన్యాయాలను చూడకూడదు. అలా చూస్తూ ఉంటే నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు పొరుగు వారిని ప్రేమించే మనసు నీకు రానే వస్తుందా? ఇందువలన నిజంగా అసలు యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ, ఆయన మాట ఆ రోజు పరిచయం శాస్త్రులకు వాళ్ళకి అర్థం కాలేదండి. ధర్మశాస్త్రం బోధించే వాళ్ళకి ఎవరికైనా తీసుకొచ్చి క్రైస్తవ సమాజానికి ఏమర్థం? పొరుగు వాళ్ళు దేవుడు చూడట్లేదు కనుకనే వాడు వాళ్ళలాగనుకున్నాడు, మనం వాళ్ళలాగా. ఇంటికి సమాజం మార్చలేదు, ఇంటికి సమాజం మార్పు చెందట్లేదు. పరిచయ ప్రార్థనకు జవాబు రావపడని కారణం ఎన్ని కారణాలు ఉన్నాయి. క్షమించడానికి బదులుగా తృణీకరించాడు, ప్రేమించడానికి బదులుగా వ్యతిరేకించాడు. ఇలా చేయటం వల్లనే తన ప్రార్థనకు జవాబు రాలేదు. నిజంగా ప్రియులారా, దేవుడు మన ప్రార్థన విని మనకు జవాబు ఇవ్వాలంటే, దేవుడి కృప మనం ఆవరించాలంటే చివరి మాటల్లో దేవుడి మాట దానియేలు గ్రంథం చూడండి, ముగించుకుందాం. ఎలా చేశాడంటే దానియేలు ప్రార్థన, దానియేలు తెలిసిన ఎంత ప్రార్థన పడడం తెలుసు కదండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20 వచ్చిన ఒక మాట చూడండి. చివరి మాట ముగించుకున్నాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుణ్ణి విజ్ఞాపన చేయించు ఉంటిని. ఎలా చేశాడంటే దానియేలు గారి ప్రార్థన, ఎలా చేశాడంటే దానియేలు గారి ప్రార్థన, తన పాపం ఒప్పుకుంటూ, తన జనముల పాపం ఒప్పుకుంటూ దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. పరిచయంలాగా అతిశయపడలేదు. తన లోపాలను సరిచేసుకుంటూ, తన సమాజంలో లోపాలను సరిచేస్తూ దేవుడితో ప్రాధేయపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఈ స్థితిని నువ్వు ఒప్పుకుంటే దేవుని కృప నీవు ఏం చేస్తావంట? పొందుకుంటావు. అలా ఒప్పుకున్నాడు. సౌలు పౌలుగా మారాడు, దేవుని కృపను పొందుకున్నాడు. గొప్ప పరిచారకుడిగా, సేవకుడిగా దేవుని యొక్క సాధనగా వాడబడ్డాడు. అందుకన్నాడు, నేను ఇలా ఉన్నాను అంటే అది దేవుని కృప. అసలు నేను ఎంత వాడిని, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఇలా చేయటం ఏంటి, ఈ సంఘాలు నిర్మించడం ఏంటి, ఈ పత్రికలో రాయటం ఏంటి, ఈ శ్రమలు భరించడం ఏంటి, ఈ నిందలు భరించడం ఏంటి, నేను ఎంత కోపం కలిగిన వాడో, ఎంత క్రూరున్నో, ఎంత భయంకరమైన వ్యక్తున్నో నాకు తెలుసు. అలాంటి వారిని ఎంతగా నేను తగ్గించుకొని దేవుని పనిలో వాడబడతానంటే అది దేవుని కృప. అసలు నేను అపోస్తులు అనడానికి కూడా యోగుడలు కాను. ఎంతగా తగ్గించుకున్నాడండి. తగ్గించుకున్నాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. తగ్గించుకున్న మాడు తండ్రి స్వీకరించి గొప్ప విందు చేశాడు. తగ్గించుకున్న జగ్గయ్య, ఒప్పుకున్నటువంటి జగ్గయ్యని ఇతడు ఇశ్రాయేలు కుమారుడు అన్నాడు, అబ్రహాము కుమారుడు అన్నాడు. ఒప్పుకున్నటువంటి సుంకరుని నీతిమంతుడిగా తీర్చి పంపించాడు. మరి ఎలా ఉంది ఈరోజు మన స్థితి? ఒప్పుకునే విధంగా ఉందా? అతిశయపడేది. అతిశయపడితే దేవుని కృపను ఆవరించలేదు.
దేవుని కృపకు మరొకటి కాదు. ఒప్పుకుంటే నీ జీవితం మార్చబడుతుంది, నీ కుటుంబం మార్చబడుతుంది, నీ బిడ్డలు మార్చబడతారు, త్వరలో కానీ అవుతారు. అందుకే మన నాపికేంటి ఈరోజు నీ స్థితిని ఒప్పుకో, దేవుని కృపను పొందుకో. ఒప్పుకున్న పౌలు దేవుని కృపను పొందుకున్నాడు, ఒప్పుకున్న జక్కయ్య దేవుని కృపను పొందుకున్నాడు, ఒప్పుకున్న సుందరి దేవుని కృపను పొందుకున్నాడు. ఈ ప్రార్థనకు జవాబు రావాలంటే ఇదిగో దానియేలు గారి దగ్గర నీళ్ళ గురించి, సమాజాన్ని గురించి, సంఘాన్ని గురించి, నీ కుటుంబాన్ని గురించినటువంటి పాపమును ఒప్పుకొని దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఈ స్థితిగతులను మార్చి ఒక ఉన్నతమైన సాధనంగా దేవుడి పరిచయం వాడుకుంటాడు. కనుక ప్రియులారా, ఈ మాటలు మనకు అర్థమైతే ఇక నుండైనా మన జీవన విధానం, మన భక్తికి పరమాత్మాన్ని మనం తెలుసుకొని క్రీస్తున్న నవకానికి మనందరూ కూడా చేయలాగా మన స్థితిని ఒప్పుకొని దేవుని కృపను మనం పొందుకొని దేవుని పనిలో ఒక బలమైన సాధనముగా అతిశయపడక తగ్గించుకొని దేవుడు నాకు అప్పగించిన ఈ పనిలోనే నమ్మకంగా ఉండాలని, ఒకప్పుడు నా జీవితం ఏంటో, నా పరిస్థితి ఏంటో, అలాంటి వాడికి దేవుడు నన్ను ప్రేమించి ఈ బాధ్యత ఇచ్చాడని నీవు అనుకోని పశ్చాత్తాపడి దేవుని నన్ను ఒప్పుకొని దేవుని పనిలో ఒక బలమైన సాధనగా, విలువైన పాత్రలుగా మన అందరూ కూడా దేవుని పరిచయంలో పాల్గొనవలసినవి ఉన్నతమైన లోకానికి చేరాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్న దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త నామించిన దేవుని సమాధానం యేసు క్రీస్తులోని యోధులకు మీతలో ప్రకృతుడై నేను నడిపించును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును కలగుగా ముట్టేచుము. నీ సన్నిధానములో నన్ను త్రోసివేయకు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానంద నాకు మరలా ఓటేర్చుము. సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. కూర్చోనండి. సమయంలో మరొకటి కార్యక్రమం వారు కృతజ్ఞత కార్యక్రమం చేసి ఎందుకంటే ప్రార్థన చేసుకుందాం. మరొకటి కార్యక్రమం వారు కృతజ్ఞత కార్యక్రమం వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. ధన్యవాదాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు నాయన. బిడ్డల జీవిత కాలంలో మీరు చేసిన వేడల విషయమై మీ ద్వారా వరపడుకున్న కారణం ఇచ్చిన ఆయన బిడ్డల కృతజ్ఞత జీవితం కలిగిన వారై ప్రేమించి వారికి ఇచ్చిన సమృద్ధి నుండి శ్రేష్టమైన భాగాన్ని మీ సన్నిధానంలో ఇంపేయగా తండ్రి ఈ ఏర్పడిన ఆయన దీవించండి, ఆశీర్వదించండి, మీ సేవలో ఫలింపచేయండి. 30 60 100 ఆయన ఏర్పడిన బిడ్డల జీవితాల్లో పరిపాలించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వారి జీవితాలు ఏదైతే కొద్దుగా ఉన్నదో, కొరతగా ఉన్నదో, ఎలాంటి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు అటు కార్యములన్నీ కూడా నాయన తన తండ్రికి వారి పట్ల మేలుకరంగా మార్చండి. బిడ్డల క్షేమాన్ని, మంచి ఆరోగ్యము, దీర్ఘాన్ని ప్రసాదించి వారు చేసిన ఉద్యోగాల్లో, వ్యాపారంలో, పని పట్ల మీరు తోడుగా ఉండి వారి ప్రతి అవసరంలో కూడా నాయన వారి పట్ల తన తండ్రిగా మీరే నెరవేర్చి ఆకాశపు వాక్యం విప్పి సారమైన దీవెనలు వారి పట్ల కుమ్మరించమని
యేసుక్రీస్తు వారి మీద ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం కుటుంబాలకు విడుదలకు మీకు కలిగిన సమస్త మనకును తోడై నడిపించిన గాక. ఆమేన్. సమయంలో సంగతానుకుల శేఖరాలను కర్మించుకుందాము. అర్పణ కీర్తన పాడుతూ ఉండగా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణకిమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణకిమ్మనెను. నీ బిడ్డను సేవకునిచ్చెదవా, నీ బిడ్డను సేవకునిచ్చెదవా, నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ప్రభుని ప్రేమించిన పేదలను కాసులు రెండిచ్చెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదలను కాసులు రెండిచ్చెను కానుకగా. జీవనమంతయు దేవునికిచ్చెను, జీవనమంతయు దేవునికిచ్చెను. నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవయాగముగా నీచెదవా, సజీవయాగముగా నీచెదవా, నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ప్రభుని ప్రేమించిన పేదలను కాసులు రెండిచ్చెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదలను కాసులు రెండిచ్చెను కానుకగా. జీవనమంతయు దేవునికిచ్చెను, జీవనమంతయు దేవునికిచ్చెను. నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమయంలోని సంఘ ప్రకటనలు ఏ విధంగా వచ్చే ఆదివారము సెప్టెంబర్ మాసంలో మొదటి ఆదివారం కనుక ఈ మొదటి ఆదివారం ఆరాధనలో సంస్కార ఆరాధన సాధించబడుతున్నది. దయచేసి కూడా ఈ సంస్కారం చేయాలి. మీరు వచ్చే నెలలో సెప్టెంబర్ మాసంలో మొదటి ఆదివారపు ఆరాధనలో సంస్కారం కొరకు అక్షరాస్యం కొరకు మా ప్రియులు వరదేవదాసులు సుమరెడ్డి గారు జాలిరెడ్డి గారి కుటుంబం నుండి అక్షరాస్యంకు మనం ఏర్పాటు చేస్తున్నారు కనుక దేవుడు మంచి ఆలోచన బట్టి
దేవుడు వారిని కుటుంబాలను దీవించాలని కోరుకుంటూ మన సంస్కార ఆరాధన సమయానికి మీరందరూ కూడా సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలని ప్రేమతో మరొకసారి ఎందుకు కూడా చేస్తున్నాను. కొన్ని ప్రకటనలు సమయంలోని ప్రభు సాక్ష్యాన్ని సాక్షిపరచుకోవాలని ఆశపడుతున్నారు. సమయంలో వారిని నిర్మిస్తూ ముందుకు ఆహ్వానిస్తున్నాను. ముందుగా యేసు క్రీస్తునామమున వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి, సంఘస్థులందరికీ, శిష్యులకి, అందరికీ, వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ, గత నెల 25వ తారీఖు అంటే జూలై 25 నేను సాయంత్రం మన్నాగారు కుమార్తె సంవత్సరం రోజు ఎడపక్షి జరిగింది మా కుటుంబంలో. సాయంత్రం 7 గంటలకు మా ఆఫీస్కి తాళం వేసి వద్దామని వెళ్తున్నాను. ఆఫీస్కి తాళం వేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి వద్దామని టయానికి మా సార్ తిరుపతి రెడ్డి గారు వెహికల్ స్కూటీ ఉంది. ఆ స్కూటీ వేసుకొని ఆయనకి ఇచ్చేద్దామని బట్టి వేరే కుర్రని సాయిబుల కుర్రని వారిని తీసుకొని వెళ్ళాను. వెళ్ళి తాళం వేసుకొని వద్దామనుకునే టయానికి సైడ్ నుంచి వద్దాం అనుకున్నాను. నేనే బలవంతంగా వచ్చి సైడ్ వచ్చి మెయిన్ రోడ్లో నుంచి పోనీ అని ఆ కుర్రోడిని బలవంతం చేసిన. ఆ కుర్రోడికి రాదంట బండి, నాకు తెలియదు. వచ్చి బండి తోతాడని తర్వాత తెలిసింది. సరేనని ఎక్కాను. నేను వెనకాల కూర్చున్నాను, ఆ కుర్రోడు తోడుతున్నాడు. సడన్గా పల్నాడు పాలసీలు ఆటో లోన్ వేసుకొని వస్తుంది. అప్పుడే చిన్న చిన్న వర్షం పడుతుంది. కరెక్ట్గా కంతకు పైన అంటే అంబేద్కర్ బొమ్మకు పైన హైవే రోడ్లో వస్తుంటే సడన్గా ఆటో వచ్చి గుర్తపై సర్కల్ వాము ఆటో ఏడ తగిలించాలని భయంతో నేను వెనకాల కూర్చున్నాను. ఎమ్మెల్యే ముందుకి తూకారు. తోలేవాడు గట్టి బ్రేకులు పట్టుకున్నాడు. నేను వెనకాల తూకేసరికి డివైడర్ గుర్తుకోవడం తలకి గుడ్లు పట్టాయి. అంటే నేను బొమ్మలో పోయిన నాకేది తెలియదు యాక్చువల్గా. తర్వాత ఆ కుర్రాడు నాయన కుర్రాడు వచ్చి అడిగిపోయి కాలనీలో ఆఫీసులో ఉన్న కుర్రాడు యాక్సిడెంట్ అయిందని మా పిల్లగారికి తెలిపితే వాళ్ళు వచ్చి తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అయినా నాకు స్పృహ లేదు. కానీ హాస్పిటల్లో బాగా దెబ్బలు తగిలి నేను ఎంత అవస్థపడుతున్నానో నా భార్య నా బిడ్డకు తెలుసు. తర్వాత మొత్తానికి వచ్చారు. ఆయన మామిడిపల్లి కింద మామిడిపల్లి మొత్తం వచ్చారంటే చూశారంటే. తర్వాత నా సంఘము నా దక్షిణ కట్ట ప్యారిస్ ప్రార్థన చేయబట్టి నేను ఈరోజు ఈ మందిరంలో వచ్చి సాక్షి చెబుతున్నాను. ఇది నేను ఖచ్చితంగా చెబుతున్నాను. నా సంఘము నా దక్షిణ కట్ట ప్యారిస్ ప్రార్థన చేయబట్టి ప్రతి ఒక్కరూ నేను ఈరోజు ఈ స్థితిలో ఉండి, ఈరోజు పాష గారు కూడా మంచి వాక్యం చెప్పారు, స్థితిని గమనించుకొని ఉన్నారని. కానీ సిస్టర్ విజయకుమారి కూడా మంచి పాట పాడింది, ఆశ నిరాశ దుఃఖం చేయలేదు. అట్లనే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా సంఘం చేసిన ప్రార్థన వల్లే నేను ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్తున్నాను. అలాగే దైవజనులు సీనియర్ పాస్టర్ గారు రాజారావు గారు, అందులో సంఘ కాపరి గారు దేపాల్ గారు, క్యాసంపేట పాస్టర్ గారు, ప్రసన్న కుమార్ గారు, ఇంకా ఎంతోమంది దైవజనులు వచ్చారు. నా ప్రణులకు వచ్చి నన్ను దర్శించి నన్ను ప్రార్థన చేశారు. అలాగే హాస్పిటల్కి వచ్చిన కూడా మా సంఘ కాపరి గారు అండ్ మర్యాదాస్ బ్రదర్ గారి గురించి ఆశీర్వదించి నన్ను ప్రార్థన చేశారు. సీసీఎం టీం కూడా వచ్చి సంఘం మొత్తం సీసీఎం టీం మొత్తం ఈటి వారు వచ్చి నా బ్రహ్మకు వచ్చి నా గురించి ప్రార్థన చేశారు. ఇంతకన్నా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా సంఘం ప్రార్థన, ఆ సంఘం చేసే ప్రార్థన నేను ఈరోజు సాక్ష్యం చెప్తున్నానని సకలంగా చెప్పుకుంటూ చిన్న ప్రార్థన ఆలోచించాలని ప్రార్థిస్తున్నాను.
సేవలు నాయన పరీక్ష బలంగా వాడగలట్టు మీ కృప చేత నింపి నడిపించమని యేసు క్రీస్తు వారి మీద ప్రార్థించండి. ఆమేన్. తండ్రి సదాకాలం సమస్తాన్ని చక్కటి సాక్ష్యాన్ని మంచి సాక్ష్యాన్ని తెలియజేసినటువంటి జాన్పేట గారికి సమరెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో సంఘ ప్రకటనలు పురోగతులైనటువంటి ఆంధ్రప్రదేశ్ గారు తెలియజేస్తారు. దేవనామానికి స్తోత్రాలు. ఇప్పుడు వచ్చినటువంటి దైవసేవకులకు సంఘమంత్రికి కూడా ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తారు. ఈ వారం స్వీకరించినటువంటి వారు భక్తులు రామూర్తి గారు 200 రూపాయలు, అలాగే సేవకులు రూరెడ్డి వరకు ఇచ్చినటువంటి వారు మాలపాటి తమాస్ గారు 200 రూపాయలు, భక్తులు రామూర్తి గారు పోయిన నెల ఈ నెల 2 నెలలు కలిపి 400 రూపాయలు ఇచ్చారు. ప్రజలు బిడ్డలారా గమనించండి. మరి నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డ కొరకు, నా అల్లుడి కొరకు అందరూ కూడా ప్రార్థించాలని నేను చేస్తాను. ఎందుకంటే ప్రజలు బిడ్డలారా పోయిన సోమవారం మరి నా బిడ్డను అల్లుడు ఎంతగానో తాగి కుటుంబం జరగకుండా హింసిస్తూ ఉన్నాడు. గత 4 రోజులు అంతకుముందు కూడా మేము ఎన్నో మార్పులు ఇట్లాంటి పరిస్థితి మేము చూసాము. అయినప్పటికీ కూడా కట్టుబడి పెట్టుకొని వస్తున్నాను. సరే ఆదివారము మరి నా భార్య పోయి తల్లికి ఫోన్ చేసింది, అమ్మ ఒకదాన్ని రాలే నాన్నది లేదని చెప్పేసి ఫోన్ చేసింది. తల్లి పోయి అయ్యా ఏంటి పరిస్థితులు, పిల్లల్ని ఎంత అయినారు, అనగాక మొన్నే మరి ఫంక్షన్ కూడా చేశాను నేను, మరి పెట్టాను, మరి పిల్లలు అంత అయిన తర్వాత కూడా నేను ఏదైనా తాగి బట్టలు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తామని ప్రయత్నం చేస్తామని చెప్పేసి భయం చెప్పింది. చెప్పినా వినకుండా అసలు ఒక ఆర్డర్ వచ్చి నన్ను అడిగంత మాట్లాడగలిగా నువ్వు అది దాని బూతులు మరి మాట్లాడి మా ఇంట్లో ఉండడానికి లేదు కాదు నేను నరికేస్తా అని చెప్పేసి మరి ఎంతగానో ఇబ్బంది పెట్టాడు. మరి తర్వాత వచ్చిన తర్వాత నేను మరి పెద్ద మనుషుల్ని నన్ను తీసుకుని మరి భయం లేదు అని చెప్పేసి బిడ్డను సక్రంగా మరి ఉంటానంటేనే ఉండి లేకపోతే లేదు నా బిడ్డని తీసుకుని పోతానని బెదిరించి బిడ్డను తీసుకుని వద్దామన్న ఆలోచనతో మరి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కలిసి మరి మన కులస్తులే కాదు వేరే కులస్తులు కూడా ఆయన చేసేటువంటి యజమాని దగ్గర కూడా ఆ యజమాని కూడా కలిశాను. వారు కూడా ఏమన్నారంటే అయ్యా పరిస్థితి బాగాలేదు, ఇతడు ఎంతగానో తాగుతున్నాడు ఈ మధ్యకాలంలో, మేము చెప్పేటువంటి పరిస్థితి కాదు, ఇవే ఏదో రకంగా మాట్లాడుకొని బిడ్డను తీసుకొని పోయాఅని చెప్పేసి అన్నాను. ఇక ముందు తర్వాత మాట్లాడదాం అన్నారు. అయినప్పటికీ సరే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని అక్కడ ఉన్నటువంటి మన కులస్తులు పిలిచాను. పిలిచి అందరికీ అయ్యా చూడు, నేను బిడ్డకిచ్చి 13 సంవత్సరాల నుంచి నేను బాధపడతా ఉన్నాను, ఏ అవసరం వచ్చినా నా బిడ్డ బాధపడకూడదని నేను వచ్చి కన్న కొడుకులాగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను తీర్చేంత వరకు కూడా ఆ కుటుంబంలో ఉండి ఆ కుటుంబంతో మరి అన్నీ మరి చక్కబెట్టి తిరిగి మళ్ళీ వచ్చేటువంటి వాడు. అయినప్పటికీ కూడా గత 4-5 సార్లు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అయినా కడుపులో పెట్టుకున్నా. ఎందుకంటే బిడ్డ చాలా ఓపికగా సంసారం చేస్తుంది. నేను బిడ్డను రమ్మని నేను బలవంతం చేయకూడదని నేను కూడా కడుపులో పెట్టుకొని వస్తా ఉన్నాను. అయినప్పటికీ మొన్న దినాన్న ఓపిక పట్టలేకపోయి మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిచి వాళ్ళ పెద్దనాన్ని వాళ్ళందరినీ పిలిచి అయ్యా నీ కుమారుడు ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఇది మంచి పద్ధతి కాదు, అత్త అనేది తెలియక మరి తల్లిని తెలియక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి బూతులు మాట్లాడి ఎంతగానో ఇబ్బంది పెట్టాడు. ఆ బుద్ధయ్యాక నీతోనూ మరి ఇతరులతో నాకు అవసరం లేదు, నా బిడ్డను నేను ఇష్టపడతాం అని అన్నప్పుడు అయ్యా వద్దులే అయ్యే నేను ఇక్కడ ఎప్పుడు చేయనని చెప్పేసి అతను కూడా మరి నేను కూడా ఎప్పుడు పొరపాటు చేయని చెప్పేసి అతను కూడా సారి చెప్పాడు. సారి చెప్పిన తర్వాత తిరిగి మేము మళ్ళీ
బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చేసరికి మరి గడ్డి మందు తీసుకొని పోయి మళ్ళీ మందు తాగి మళ్ళీ గడ్డి మందు కొనుక్కొని గడ్డి మందు ఇంటికి వచ్చి అమ్మాయి ముందు గడ్డి మందు తాగాడండి. చివరికి మళ్ళీ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని తిరిగి రిటర్న్ పోయి మళ్ళీ మరి ఎప్పుడు వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేసాము. ముందు పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏంటో అని మరి అక్కడ జాయిన్ చేసాము. అక్కడ 25,000-30,000 దాకా వచ్చాయి. అయినప్పటికీ కొంత నెమ్మది వచ్చింది. నెమ్మది వచ్చిన తర్వాత అయ్యా మరి వాళ్ళ అమ్మగారు వచ్చేసరికి మా మీదనే మళ్ళీ రివర్స్ అయ్యి మరి ఇష్టమైతే చూసుకోండి లేకపోతే లేదు సత్య పడేయండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అయ్యా మరి మీ ఇష్టం ఏది చేయాలని చేయాలంటే మళ్ళీ అక్కడ నుండి నర్సాపేట హాస్పిటల్కి తీసుకెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతే అక్కడ నుండి మరి అక్కడ వైద్యం చేశారు. ఇబ్బంది లేదు, కడుపులో కూడా బాగానే ఉంది. అయితే మరి ఈ గొంతులో నోట్లో బాగా గడ్డి ముందు కావడం వల్ల బాగా పుట్లు పడి బాగా విపరీతంగా తలంతా రాసిపోయింది. ఆ పరిస్థితి చూసి మరి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళమ్మ వాళ్ళ చెల్లెలు వాళ్ళు మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. వాళ్ళు మాట్లాడుకున్న ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి బిడ్డను అక్కడ నుండి కూడా మందు తాగిన దగ్గర నుండి కూడా బిడ్డను దగ్గరకు రానియలేదు. అలాగే సెల్ ఫోన్లు తీసుకొని మనకి మంచి చెడు చెప్పేటువంటి పరిస్థితులు కూడా లేకుండా స్విచ్ ఆఫ్ చేయటం, కొన్ని వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి రీతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి నా కొరకు నా బిడ్డ కొరకు మరి మీరందరూ కూడా ప్రార్థించాలని మనం చేస్తూ మరి నేను సెలవు తీసుకుంటాను. వీళ్ళ గురించి తీర్చుకుంటా ఎంతలో దాన్ని సంఘాలు ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్నటువంటి సమస్య కుమార్తె విషయంలో విషయంలో జరిగినటువంటి చిన్న సమస్య అది ఎంతవరకు దారితీసింది, మన ఊరికి దారితీసి చాలా భయంకరంగా విషయంలో నెట్టిన పరిస్థితి. కానీ చక్కగా ఎంతో మరి వేదనతో బాధతో వారు సందర్భాన్ని తెలియజేసింది. దయచేసి సంఘమంతా కూడా వారిని ఎంతో ప్రార్థించండి. మనం ఇద్దరు చక్కగా కుటుంబ వ్యవస్థలో ఎందుకు వెళ్ళాలని అలాగే మంచి ఆరోగ్యించాలన్నా సంఘమంతా కూడా ప్రార్థించాలని మనం చూస్తున్నాను. అలాగే డెలిగేట్ గారు కూడా మంచి సాక్ష్యాలు తెలియజేశారు. వారికి జరిగినటువంటి పరిస్థితిని అందరూ కూడా తెలుసు. ఇంతవరకు కూడా వారి క్షేమంగా దేవుని కృప నుంచి ఈ రోజున మంచి సాక్ష్యాలు తెలియజేశారు. సంఘం యొక్క ప్రార్థన వల్లే ఇదంతా కూడా నా జీవితంలో జరిగింది. మంచి స్టేట్మెంట్ ఇచ్చడానికి సాక్ష్యాలు తెలియజేశారు కనుక మరి కుటుంబాలు వ్యక్తమై ఇంకా సంఘంలో ఎందరో కుటుంబాలు ఇలాంటి శోధనలు సమస్యలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎందరో ఎదుర్కొంటున్నటువంటి పరిణామాలు ఎందరో కుటుంబాల్లో ఉన్నవి. కనుక వీటన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘ ప్రాంతాల్లో మీద ప్రాంతం అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలని మరొకసారి ప్రేమతో మేము కూడా మనం చేస్తున్నాం. ప్రకటన సంఘ ప్రకటన స్వీకరించబడిన కాలంలో దేవుని సమర్పించుకుంటూ ప్రార్థన రెండవ ప్రార్థన దేవుని ఆశయంతో మంత్రులు కూడా సమర్థిస్తున్నాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మహోన్నతుడా, మీ కొందనాలు అయినా కన తండ్రి, గడిచిపోయిన పరిశుద్ధ ఆదివారం నుండి మరి ఒక వారం వరకు మీ విడలమైన మమ్మలను మీరు చోటును భద్రపరచి క్షేమాన్ని, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి సజీవులుగా మీరు నిలబెట్టుకున్నందుకు మీ కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు కూడా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరుచున్నామని మనం ఉంచున్నాము. విన్నటువంటి మాటలు అయినా బిడ్డల హృదయాలు మీరు ఫలింపచేయండి. ఈ స్థితిని ఒప్పుకు దేవుని కృపణ పొందుకొని నాయన అపోస్తలుడైన పౌలు గారు తన స్థితిగతులను ఒప్పుకొని తండ్రి ఎలాగో దేవుని కృపణ పొందుకొని ఉన్నాడు.
ఈ రోజు నేను ఇలాగ ఉన్నానంటే నేను ఏమై ఉన్నాను, అది దేవుని కృపయనే తండ్రి. మిమ్మల్ని వచ్చిన ఆయన మంచి సాక్ష్యం ఇచ్చిన ఆస్తుని బట్టి కూడా ఒకరు ఆచరించుకుంటూ ఉన్నాం. అలా తండ్రి మరి అతిశయంతో కూడిన ప్రార్థన, ఆ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కలిగిన కారణాలు పరిచయం ద్వారా మేము నేర్చుకునేలాము, సుంకరి ద్వారా తండ్రి తన తిథిని ఒప్పుకొని ఇచ్చిన దానిని బట్టి మేము అతిశయపడక నాయన తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని ఇది నేను నాకు ఇచ్చి ఉన్నాడంటే అది దేవుని కృపయని చెప్పేసి బాధ్యతతో నాయన పరిపూర్ణమైనటువంటి నాయన బాధ్యత కలిగి ఇవ్వబడిన కాలంలో ఇచ్చబడిన పనిని నాయన పరిపూర్ణంగా నెరవేర్చడానికి మమ్మలను నాయన్ని సాధనలుగా నిలబెట్టమని ప్రార్థిస్తుందో సహాయం చేయండి. సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న బిడ్డలను, స్త్రీలను, పురుషులను, ఎవరి బిడ్డలను, వృద్ధులను తండ్రి వారి ఉన్నటువంటి నాయన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి కూడా వదిలి ఆచరించుకుంటున్నాను. వారి వారి వయసును బట్టి వారికి కావాల్సిన పరిపూర్ణమైన శ్రేష్టమైన ఆరోగ్యాన్ని దయచేసి ప్రార్థిస్తున్నాను. సంఘంలో నాయన ఎవరైతే సహాయం చేయండి. సంఘంలో నాయన వారి కుటుంబం తండ్రి మరి నాయన మా కుటుంబ వ్యక్తిని వారు కోల్పోయినారు నాయన కృప చూపించండి. నాయన మరణించినటువంటి కుటుంబంలో ఎంతో వేదన, శోధన తండ్రి నిమిత్తం కార్యం జరిగినది కానీ మీకు తెలుస్తున్నాయి. మరి విడిచిపోయిన కుటుంబానికి నాయన మీరు బలపరచండి, ఓదార్పు దయచేయండి. తండ్రి వారిని ధైర్యపరచమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. ఇక సంఘములో నాయన ఎందరో కుటుంబాలు నాయన చెప్పుకోలేని పరిస్థితులు, ఎంతో వేదనతో కూడినటువంటి నాయన పరిస్థితులు, నాయన ఎవరు తీర్చలేనటువంటి సమస్యలతో శోధనలునైనా వీళ్ళందరూ కూడా నాయన ఎన్నో కుటుంబాలునైనా సమస్యల్లో వెలుగుగా తండ్రి అటు కుటుంబాలు బట్టి నాయన మీకు జ్ఞాపన చేస్తున్నాను. ఏ కుటుంబంలో సమాధానం లేదు, ఏ కుటుంబంలో నాయన నెమ్మది లేదు, ఏ కుటుంబాల్లోనైనా వాక్యానుసారమైన వెలుగు లేదు తండ్రి, ఏ కుటుంబంలో చీకటిలో బ్రక్కిపోతూ ఉన్నావు నాయన, సమస్యలతో నాయన కొట్టిమిట ఆడుతున్నావు తండ్రి, అనేకమైనటువంటి నాయన నిందలతో, అవమానాలతో నాయన ఏ కుటుంబాలు అయితే తండ్రి వేదనకు గురవుతూ ఉన్నాయి తండ్రి, అటు కుటుంబాలను కన్నా తండ్రిగా మీరు ఆపకం చేస్తున్నాండి. వారి జీవితాల్లో నెమ్మదిని మీరు అనుగ్రహించండి, సమాధానం మీరు అనుగ్రహించండి. వారి జీవితాల్లో వెలుగును నింపమని ప్రార్థిస్తున్నావు తండ్రి. శోధన మీరు తొలగించండి, వేదన మీరు తొలగించండి ఆయన. సమాధానమైనటువంటి వాక్యం అనే బంధము చేత వారిని ఆయన మీ కృపలో వర్ధింప చేయమని ప్రార్థిస్తుందో సహాయం చేయండి. ఎందరు బిడ్డలైతే ఇక వారు మనసు లేక నాయన తండ్రి రక్షణ భాగ్యాన్ని స్వీకరించక తండ్రి వారి జీవిత కాలంలో అర్థాంతరంగా ముగిసిపోతున్నారు తండ్రి. అటు బిడ్డలు కూడా జ్ఞాపకం చేస్తున్న తండ్రి ఈ రక్షణ భాగ్యం ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ ధర్మాన్ని మీ వాక్యం సెలవిస్తున్నప్పటికీ ఇంకా ఈ మారు మనసు అనుభవాన్ని నాయన తృణీకరిస్తున్నారు నాయన, నిర్లక్ష్య పెడుతున్నారు తండ్రి. అట్టి వారు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనగా నాయన ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు నాయన, మరణం తర్వాత తండ్రి ఎవరు నాయన పట్టించుకోలేనటువంటి పరిస్థితి నాయన వేదనకరమైన పరిస్థితికి వెళ్ళవలసినది. అది భయంకరమైనటువంటి పాత్రలను నిత్యము మండుచున్నటువంటి అగ్ని తండ్రి, దానిలోకి వెళ్ళిన తర్వాత ఎంత ప్రయాసపడినా ప్రయోజనం లేదని బ్రతికుండగాని ఎన్నో మారు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పటికీ నాయన మారు మనసు పొందడానికి రక్షణ భాగ్యాన్ని తీసుకోవడానికి నిర్లక్ష్యపరుస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాండి. నిశ్చితమైతే మరొకసారి వారి హృదయపు తలుపులను తెరవని నాయన మీ వాక్యమును వారిని ప్రవేశించ ప్రార్థిస్తగా ప్రభు చేయించండి. సంఘాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాండి. ఎందరో బిడ్డలు నాయన చదువుకున్న బిడ్డలు దీవించండి, ఉద్యోగం చేసే బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాండి, ఉద్యోగం లేని బిడ్డలు కూడా నాయన దీవించి ఆశీర్వదించండి. వారి జీవితకాలంలో కార్యాన్ని తండ్రి మీరు జరిగించమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. అలాగైనా సంఘంలో తండ్రి శుభకార్యముల కొరకు, వివాహం కొరకు ఎందరు బిడ్డలైతేనైనా ప్రాధాన్యపడుతున్నారు అట్టి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. గర్భఫలం లేకనైనా బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నామండి. అటు వాడు కూడా దీవించిన వారి జీవితాలు గొప్ప కార్యం నడిపించమని ప్రార్థిస్తున్నాం. బాధితులను, చంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలు కూడా దీవించండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం చేసిన బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాండి. వ్యాపారం చేసిన బిడ్డలు దీవించండి. వ్యవసాయం చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిఫలాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ప్రతి వారు కూడా అయినా వారి కుటుంబాన్ని పోషించడం కొరకు, వారి కుటుంబాన్ని సంరక్షించడం కొరకు, వారి కుటుంబ జీవన పాది కొరకు, వారి సామర్థ్యము కొలది ఆయా రంగాల్లో చేస్తున్న ప్రతి పనిని బట్టి, వారి చేతి పనులు బట్టి కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నడిపించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. వారినైనా సాక్ష్యం ఇచ్చిన మరి సంగడి గారి బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం.
మీరు దీవించడం మీ పనిలో వాడుకోమని ప్రార్థిస్తుంది. ఇంకా క్షేమాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సమకూర్చండి. పిసిసి మెంబర్స్ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘ పెద్దలను ట్రెజరర్ తండ్రి ఆర్గనైజర్ గారు ప్రతి ఒక్కరు కూడా నాయన పేరు పేరు వరుసను మీరు దీవించండి. వారికి ఇవ్వబడిన కాలంలో నమ్మకమైన పనివారుగా తండ్రి మీ సేవలు మీ పనిలో నాయన మీ కృప ద్వారా తండ్రి పౌలు గారు సెలవిచ్చిన రీతిగా ఈ రోజున నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప ఉన్నానని సంఘ పరిచయంలో సేవలో బలముగా వాడబడి ఉన్నాడు తండ్రి. అలా నేను ఏర్పాటు చేస్తున్న మీ బిడ్డలు కూడా మీ సేవలు తండ్రి బలముగా వాడబడినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలా నేను సంఘ ఆల్రెడీ డెలిగేట్ కాబట్టి ప్రార్థిస్తున్న వారి కుటుంబాన్ని బట్టి జ్ఞాపనం చేస్తూ ఉన్నాము. వరకు మాతో అల్లుడి విషయంలో జరిగినటువంటి ఆయన శోధన మీరు తొలగించండి. అపవాదినైన వారి జీవితాలు ఎంతో భయంకరమైన పరిస్థితులు సమకూర్చిన ఆయన సంఘ వారి కుటుంబాల్లో వారి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఆయన సంతోషం లేకున్నటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నారు. దాని ఉచితమైతే వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎవరికి వాడు కూడా ఆయన మంచి క్షేమాన్ని స్వస్థతను మీరు అనుగ్రహించిన ఆయన వారు మనస్సుతో కూడా అనుభవాన్ని మీరు దయచేసి దాన్ని మీకు ఇష్టమైతేనైనా మీ ప్రణాళికను వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలాగే మన సంఘ బిడ్డల ద్వారా ప్రాంతాలు పట్టణాలు దేశాలు అయినా మరి ఉద్యోగాల నిమిత్తమై చదువుల నిమిత్తమై వ్యాపార నిమిత్తమై అధికార నిమిత్తమై ఆయా ప్రాంతాల నివాసం ఉండగలైనా ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు ఏ స్థలంలో ఉన్నా ఏ ప్రాంతాల్లో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మీ కృప వారి పట్ల కనపరచండి. మీ క్షేమాన్ని వారికి అనుగ్రహించిన ఆయన సమాధానకరమైన సంతోషకరమైన జీవన విధానం కొనసాగించడానికి మీ వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలానే మా దేశ నాయకులను రాష్ట్ర నాయకులను దీవించి ఆశీర్వదించండి. ఇచ్చినటువంటి అధికారాన్ని నాయన దుర్వినియోగపరచక ప్రజల పట్ల మేలుకరమైన గొప్ప కార్యాలు జరిగించడానికి వారి అవసరాల నిమిత్తం నాయన వారి పట్ల బాధ్యత కలిగి వ్యవహరించడానికి రాజులకు అధికారులకు జ్ఞానమును తెలివిని వివేచనను మీరు అడిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మా సంఘపు సరిహద్దులు విస్తరింపచేయండి. ఈ సంఘములైన వాక్యములకు నాయన కట్టుబడుతూ వాక్యములో నాయన ఎదుగుతూ నాయన క్రీస్తు రాకడలో ఎత్తబడే సార్వత్రిక సంఘముగా నాయన వరుడు కొరకు సిద్ధపడినటువంటి వధువ సంఘముగా తండ్రి ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అలానైనా సంఘములు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగిస్తూ ఉండగా ప్రతి కార్యంలో కూడా సంఘమంతి కూడా నాయన వారి భాగస్తులైతండి పరలోక జ్ఞానాన్ని నేర్చుకునే ధన్యతను మీరు అడిగించమని ప్రార్థిస్తున్న కృప చూపించండి. అలానైనా సంఘంలో బిడ్డలు చేస్తున్న మొక్కుబడి కానుకలు బట్టి నాయన కృతజ్ఞత కానుకలు బట్టి దశమ భాగం బట్టి సంఘ కానుకలు బట్టి గుప్పలు విప్పిన ప్రతి కానుకలు కూడా దీవించి ఆశీర్వదించండి. రెడ్డి దీవెనలు ఆశీర్వాదములు ఆయన వారి జీవితాల బిడ్డల జీవితాలు మీరు అడిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. స్త్రీలకు ఇచ్చిన కుటుంబాలను మరి ఆయన అలాగే సేవకులు రూమ్ రెంట్ కొరకు ఇచ్చిన కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఉన్న దానిలోనైనా సమృద్ధికరమైన భాగాన్ని అర్పిస్తూ ఉండగా ఈ అర్పణలు శ్రేష్టమైన అర్పణలు మీరు స్వీకరించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలాగే నేను మరింతవరకు కూడా మీ సన్నిధానంలో తండ్రి శిరస్సు వచ్చి మోకరించి విజ్ఞాపన చేస్తున్నారు. వారి అవసరములు నాయన వారి యొక్క అభ్యర్థన వారి విజ్ఞాపనలు ఏమైనవో సమస్తం కూడా నాయన మీకు తెలుసు తండ్రి. పరలోకమన్న కన్న తండ్రిగా బిడ్డల జీవితంలో ఉన్నటువంటి లోపాలు మీరు సరిచేసిన ఆయన ప్రతి వారి జీవితంలో కుటుంబంలో తండ్రి మేలుకరమైన గొప్ప కార్యములకు నింపినైనా మా జీవిత కాలమంతే బ్రతుకు దినములన్నీ కూడా నాయన మీ సేవలు ఫలిస్తూ ఫలాభివృద్ధి పొందుతూ మేమందరం కూడా నాయన ఉన్నతమైన లోకం కొరకు తండ్రి స్థానాన్ని సంపాదించుకునే క్రమంలో వాక్యానుసారమైన క్రైస్తవ భక్తి జీవితాన్ని కలిగి సంఘములను సమాజములను అనేకులకు మాదిరికరంగా మేలుకరంగా మమ్మలను మేము మీ వాక్యాన్ని బట్టి సరి చేసుకుని ముందుకు వెళ్ళే ధన్యతను అందరూ దయచేయమని ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనలతో మమ్మలను సంఘానికి హస్తాలకు అప్పగించుకుంటూ రాలేక వెనుకబడిన వారిని కూడా నాయన నిశ్చితమైతే మరొక పర్యాయం ఈ సంఘ సహవాసంలో వారిని కూడా నాయన సభ్యులుగా సమకూర్చి వారికి కూడా నాయన మీ దీవిని ఆశీర్వాదం సమృద్ధిగా మీరు అడిగించమని గొప్పల దియాన్ని తీసుకొచ్చిన కుటుంబాలను కూడా సమృద్ధికరమైన దీవెంతో మీరు నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకునమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి
రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము కూడా నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించును కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు దింపచేసి నీకు సమాధానము కలుగు చేయగాక. అందరికీ వందనాలయ్యా. మీ అందరికీ వందనాలు.